Hello everyone, I am Subhan. So I am here to explain advanced Java project. So CRUD application based advanced Java project by using JSP servlets and JDBC. సో నీకు బేసిక్ కోర్ జావా వస్తే చాలు అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ ఈజీగా చేసేయచ్చు. సో కంప్లీట్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తా. సో ఒక 1 hour టైం స్పెండ్ చేయు. సో ఎంటైర్ ఫంక్షనాలిటీ ఒకసారి చూపిస్తా. సో దిస్ ఇస్ మై అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్. ఐ నీడ్ టు రన్ ఆన్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మై నేమ్ Subhan. So I'm giving subhan.@gmail.com and I'm giving password as 1234567. Sorry, 1234567 8. So register. So after registration, it will navigate to login page. So similar to Gmail account. సో ఏదైతే సుబాన్ ఉందో subhan@gmail.com and పాస్వర్డ్ అనేది ఏంటి 128. సో వన్స్ లాగిన్ అవ్వగానే ఇది నా హోమ్ పేజ్. ఓకే, సో ఈ హోమ్ పేజ్లో నేను ఏ మెయిల్తో అయితే లాగిన్ అయ్యానో ఆ మెయిల్ చూపిస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఏందిరా అంటే నా ఎంటైర్ టేబుల్లో సో నేను ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యానో సో ఆ రిజిస్టర్ అయిన డేటా అనేది నా డేటాబేస్లో డైనమిక్గా ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది సో సుబాన్ అనే నేమ్, ఈ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వస్తుంది. సో వన్స్ బ్యాక్ ఎండ్కి వచ్చిన తర్వాత నేను లాగిన్ అథెంటికేషన్ దేంతో చేస్తున్నా, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత నాకు హోమ్ పేజ్లో ఏం చూపిస్తుంది, వ్యూ ఆల్ కస్టమర్స్. అంటే వ్యూ ఆల్ కస్టమర్స్ అంటే ఈ డేటా బేస్ అంటే నీ టేబుల్లో ఉండే ఎంటైర్ కస్టమర్ డీటెయిల్స్ అన్ని చూడడానికి యాక్సెస్ ఉంది ఇక్కడ. సో వ్యూ ఆల్ కస్టమర్స్ అనగానే లెఫ్ట్ సైడ్ బాటంలో చూడండి /లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. అంటే నేను ఆ యూఆర్ఎల్ హిట్ చేస్తే ఈ డేటాబేస్ టేబుల్లో ఏదైతే నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారో ఆ ఎంటైర్ కస్టమర్ లిస్ట్ని జేఎస్పి పేజ్లో ఇటరేట్ చేస్తున్నాం. సి లైక్ దిస్. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ ఎనీ రో, సో జస్ట్ ఒక క్లిక్తో డిలీట్ అయిపోతుంది ఈజీగా. సో ఇఫ్ ఐ వాంట్ టు డిలీట్ సింధు, సో విచ్ ఇస్ ప్రైమరీ కీ ఇస్ 10. సో జస్ట్ 8 ప్రైమరీ కీ పైన ఇచ్చామనుకో, జస్ట్ లెఫ్ట్ సైడ్ బాటంలో చూడండి సిఐడి ఈక్వల్స్ టు 8 ఉంది. సో కింద 10 ఉంది. సో మహేష్కి 11 ఉంది అండ్ సిఐడి అనేది 12 ఉంది. సో డైనమిక్గా నాకు చేంజ్ అవుతుంది. సో ఈ డైనమిక్ ఫీచర్ ఇచ్చేది జేఎస్పి. సో వన్స్ నువ్వు ఐడి అనేది రిసీవ్ చేసుకునేది ఏది, సర్వ్లెట్. సో సర్వ్లెట్ ఓన్లీ ఈజ్ హ్యావింగ్ ది క్యాపబిలిటీ టు రిసీవ్ రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్ అండ్ రిటర్న్ రెస్పాన్స్. ఓకే, సో వన్స్ డిలీట్ అనగానే ఈ సుబాన్ అనే ఆబ్జెక్ట్ డిలీట్ చేసేస్తుంది. సో డిలీట్ చేసిన తర్వాత ఫ్రెష్గా ఏదైతే టేబుల్ ఉంటుందో, వన్స్ డిలీట్ అయిపోయిన తర్వాత ఏదైతే టేబుల్ ఉందో, సో టేబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాతో మళ్ళీ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా సింపుల్ క్రడ్ అప్లికేషన్ కావాలంటే అప్డేట్ కావాలంటే నేను ఈజీగా అప్డేట్ చేసుకుంటా. సో ఇక్కడ రామ్ అని ఉన్న చోట సో నేమ్ అనేది ఈజీగా చేంజ్ చేసేసుకుంటా. సో ఆటోమేటిక్గా డేటాబేస్లో కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో రామ్ అన్న చోట సుబాన్ అని చేంజ్ అయిపోయింది. సో ఇలాంటి ప్రాజెక్ట్ నీకు కావాలంటే నువ్వు చేయాలి అంటే, సో యు ఆర్ ఫ్రమ్ సివిల్ ఆర్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్, సో డోంట్ వరీ అబౌట్ ప్రాజెక్ట్. ఓకే, సో సేమ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ప్రాజెక్ట్ క్లోన్ నేను చేపిస్తా. సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేస్తా. అంటే డేటాబేస్ క్రియేషన్ కా నుంచి డేటాబేస్లో ఉండే టేబుల్ క్రియేషన్ నుంచి, సో ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సో బ్యాక్ ఎండ్ జావా నుంచి డేటాబేస్లో ఎలా స్టోర్ చేస్తున్నాం, అండ్ డేటాబేస్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటా బ్యాక్ ఎండ్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సో బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి ఎలా సెండ్ చేస్తున్నాం. సో సో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ చేయాలంటే నీకేం రావాలి, వాట్ షుడ్ యు నో బిఫోర్ స్టార్టింగ్ అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్. సో బేసిక్ ఇఫ్ ఎల్స్ అనేది రావాలి నీకు. జస్ట్ ఇఫ్ ఎల్స్ వస్తే చాలు. ఓకే, అండ్ లూప్స్ వస్తే చాలు. అండ్ oops concepts like inheritance, abstraction, interfaces, what is meant by interface, so polymorphism and encapsulation. సో అండ్ కలెక్షన్స్. సో కలెక్షన్స్లో ఎనీ లిస్ట్ అంటే నేను లిస్ట్ వాడతానా, సెట్ వాడతానా, క్యూబ్ వాడతానా, మ్యాప్ వాడతానా, సో డిపెండ్స్ అపాన్ మై రిక్వైర్మెంట్.
సో ఏ రిక్వైర్మెంట్ అయినా సరే ఒక న్యూ ఆబ్జెక్ట్ ని యాడ్ చేయడం రావాలి. సో ఎంటైర్ కలెక్షన్ ని రిట్రైవ్ చేసుకోవడానికి వస్తే సరిపోతుంది. ఓకే. సో నా ఎంటైర్ ప్రాజెక్ట్ లో నేను వాడింది జస్ట్ అరే లిస్ట్, ఓన్లీ లిస్ట్ ఇంటర్ఫేస్ ఒకటే యూజ్ చేశాను. అంటే ఒక లిస్ట్ లో ఎలిమెంట్ యాడ్ చేయడం రీట్రైవ్ చేయడం వస్తే చాలు, నువ్వు అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ చేయొచ్చు. అండ్ జేడీబీసీ కనెక్ట్ చేయడానికి 5 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ 5 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వరీ. అండ్ బేసిక్ ఎస్క్యూఎల్ మీన్స్ సో నీకు టేబుల్ క్రియేట్ చేయడం వచ్చా? సో లైక్ దిస్, డన్. సో వన్స్ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం వచ్చా? సో ఇన్సర్ట్ క్వరీ. సో ఎంటైర్ టేబుల్ ని గెట్ చేయడం వచ్చా? ఓకే. బేస్డ్ ఆన్ ప్రైమరీ కి గెట్ చేయడం వచ్చా? అండ్ ఓకే, బేస్డ్ ఆన్ ప్రైమరీ కి రీప్లేస్ చేయడం వచ్చా? అంటే డేటాలో ఏదైనా కాలంలో వాల్యూ అప్డేట్ చేయడం వచ్చా? సో బేస్డ్ ఆన్ ప్రైమరీకి డిలీట్ చేయడం వచ్చా? సో దీస్ 5 క్వరీస్ విల్ హెల్ప్ అవుట్ యూ టు కంప్లీట్ అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్. సో నా దగ్గర ఏదైతే ఇంతకుముందు కస్టమర్ టేబుల్ ఉందో ఆ టేబుల్ ఎంటైర్ టేబుల్ని డ్రాప్ చేసేస్తున్నా. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటే సో టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఓకే, టేబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో నా దగ్గర టేబుల్ లేదు. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఒక అడ్వాన్స్డ్ జాబ్ ప్రాజెక్ట్ చేయాలంటే ఏదో ఒక థీమ్ అనేది నేను ఫిక్స్ అవ్వాలి. సో నేను ప్రాజెక్ట్ దేనిపైన చేయాలి? సో ఎంప్లాయీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమా, కస్టమరా, యూజరా, ఇన్స్టా యూజరా? ఓకే. సో ఎగ్జాంపుల్గా నేను కస్టమర్ అనుకున్నా. సో ఈ కస్టమర్ అనే దానికి ఫీల్డ్స్ అనేవి సిఐడి, సి నేమ్ అంటే కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో 4 ఫీల్డ్స్తో ఒక డేటాబేస్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో నెక్స్ట్ నా ఆపరేషన్స్ అన్ని ఫంక్షనాలిటీస్ అన్ని ఈ టేబుల్ పైన ఉంటుంది. అంటే డేటాలో ఈ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడం, సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ బై ఐడి లేదంటే అప్డేట్, డిలీట్ బై ఐడి. సో ఫస్ట్ ఈ టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో టేబుల్ నేమ్ అనేది కస్టమర్. సో సిఐడి అనేది ఇంటీజర్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ మీన్స్ సో ఫ్రంట్ ఎండ్ నుంచి నేను ఏ డేటా అనేది ప్రొవైడ్ చేయను, ఇది ఫిక్స్. ఓకే, ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే డేటా మొత్తం సిఐడి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఒకటి సెండ్ చేస్తా. ఇది ఆటో ఇంక్రిమెంట్ చేస్తుంది ఎందుకంటే ఇది ప్రైమరీ కీ. ఓకే. సో ఇప్పుడు ఈ క్వరీ క్రియేట్ టేబుల్ క్వరీ ఏదైతే ఉందో ఈ టేబుల్ క్వరీ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో టేబుల్ అది క్రియేట్ అయిపోయింది నాకు. సో లెఫ్ట్ సైడ్ చూసుకోండి. సో కస్టమర్ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అంటుంది. ఓకే. సో నా దగ్గర నల్ అని చెప్పేసి ఎంటీ టేబుల్ అనేది ఉంది. సో ఈ ఎంటీ టేబుల్ అనే దాంట్లో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి ఇప్పుడు. సో డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలంటే ఫస్ట్ నీకేం రావాలి? సో ఈ బేసిక్ ఎస్క్యూఎల్ క్వరీస్ అనేది రావాలి ఈ అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ కి. అండ్ బేసిక్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, అసలు హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఏముంటుంది? సో సిఎస్ఎస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఈ 3 తెలిసి చాలు. బూట్ స్ట్రాప్ ఒకవేళ ఇఫ్ పాసిబుల్, సో నీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్, ఆర్ ఎల్స్ నో నీడ్. సో ఫార్మ్స్, హౌ టు క్రియేట్ టేబుల్స్. సో ఇది ఒకటి తెలిస్తే చాలు. సో ఫార్మ్ ట్యాగ్ అండ్ టేబుల్ ట్యాగ్ ఒకటి తెలిస్తే చాలు, అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ ఇట్ అయిపోతుంది. ఓకే. సో మొత్తం ప్రాజెక్ట్ స్వచ్ఛమైన తెలుగులో చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా, పిచ్చెక్కిచ్చేద్దాం. ఓకే. సో నీకేం రావాలో చెప్పా. సో అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ చేయాలంటే నీకేం కావాలి? సో నీకేం కావాలంటే ఎన్విరాన్మెంట్. సో జేడీకే 8 ఆర్ 17 ఆర్ 21, 8 ప్లస్ ఏది ఉన్నా కానీ పర్లే. సో మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్ అంటే రియల్ టైమ్ డెవలపర్స్ యూజ్ చేసేది ఇంటెలిజ్ ఐ. ఓకే. బట్ ఫ్రెషర్స్ యూజ్ చేసేది ఎక్లిప్స్. అంటే నీ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేసేది ఎక్లిప్స్. సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే నువ్వు ఇండస్ట్రీకి వెళ్తావో అది యూజ్ చేసేది ఇంటెలిజ్ ఐ. సో నీకు రెండింటిపైన ఐడియా అనేది ఉండాలి, ఈ 2 ఐడిస్. ఓకే. నువ్వు జావా కోడ్ ఏదైతే ఉందో లేదంటే జావా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేసే ఎన్విరాన్మెంట్స్. సో ఇట్ ఆల్మోస్ట్ 9 minutes ఓవర్. సో ఈ 3 జార్ ఫైల్స్ అనేవి నీ అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి యూజ్ అయ్యే జార్ ఫైల్స్. ఇది జేడీబీసీని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి, సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత డేటాబేస్లో డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేసే జార్ ఫైల్. సో ఇది ఏందిరా అంటే సర్వ్లెట్స్ని యూజ్ చేయడానికి ఈ జార్ ఫైల్. ఓకే. సో ఇదంతా అయిపోయిన తర్వాత నా ప్రాజెక్ట్ ఏందిరా అంటే మొత్తం కంప్లీట్ కస్టమర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ కస్టమర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక కొత్త కస్టమర్ని క్రియేట్ చేయడం, సో ఆల్రెడీ ఉన్న కస్టమర్స్ని గెట్ చేసుకోవడం, బై ఐడి గెట్ చేయడం, సో బేస్డ్ ఆన్ ఐడి డిలీట్ చేసేయడం అండ్ అప్డేట్ చేయడం. సో ఇవి నా ఫ్యూచర్స్. సో ఈ ఫీచర్స్లో ఫస్ట్ ఎంబీసీ ఆర్కిటెక్చర్లో, సో ఏదైనా ప్రాజెక్ట్ చేసుకో, సో ఫస్ట్ ఏదైనా ఒక ఆర్కిటెక్చర్లో చేయాలి. ఓకే. సో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అంటే
నార్మల్గా మనము నోట్ ప్యాడ్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఎక్లిప్స్లో వచ్చి జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఎందుకు చేస్తున్నాం? సో దట్ ఈస్ వేర్ కోడింగ్ ఎథిక్స్ కమ్స్ టు ది పిక్చర్. సో ఎథిక్స్ మీన్స్ సో ఈ వేలోనే చేయాలి అని చెప్పేది ఎథిక్స్. ఎలాగైనా చేయొచ్చు అని చెప్పేది ప్రాజెక్ట్. అంటే మనం ఒక ప్రాజెక్ట్ని ఎలాగైనా చేయొచ్చు, బట్ కోడింగ్ ఎథిక్స్ అండ్ స్టాండర్డ్స్ని ఫాలో చేస్తున్నామా లేదా అని చెప్పేది మ్యాటర్స్. ఓకే, సో ఈ ఎంవిసి ఆర్కిటెక్చర్, ఎం స్టాండ్స్ ఫర్ మోడల్. సో మోడల్ లేయర్లో ఎంటైర్ బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది. అంటే నీ డేటాబేస్తో కనెక్షన్తో పాటు బిజినెస్ లాజిక్ ఉంటుంది. వి స్టాండ్స్ ఫర్ వ్యూ పేజెస్. అంటే నీ జేఎస్పి పేజెస్ ఆర్ హెచ్టిఎంఎల్ పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యూ లేయర్లో ఉంటాయి. ఈ కంట్రోలర్ మీన్స్ సర్వ్లెట్. ఓకే, సో సర్వ్లెట్ అంటే ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ ఆర్ బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని యాక్సెస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇది ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి జేఎస్పి నుంచి రిక్వెస్ట్ ఏదైతే వస్తుందో అది సర్వ్లెట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఎంటైర్ ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకొని మోడల్కి ఇంజెక్ట్ చేస్తుంది ఈ మోడల్. సో ఈ మోడల్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కంట్రోలర్ నుంచి డావ్లో ఉండే ఒక మెథడ్ని కాల్ చేస్తుంది. అంటే సమ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, ఆ ఆబ్జెక్ట్ని డేటాబేస్లో స్టోర్ చేయని చెప్పేసి. సో దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ థీమ్. సో ఫస్ట్ నేను అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తా. ఓకే, నా దగ్గర టేబుల్ అనేది ఉంది, కస్టమర్ టేబుల్. సో కస్టమర్ టేబుల్ ఫ్రమ్ అడ్వాన్స్ ఏడివి అనే డేటాబేస్లో ఉంది. ఓకే, సో ఐఎమ్ క్రియేటింగ్ డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కస్టమర్ అప్లికేషన్. సో కస్టమర్ అప్లికేషన్ అనేది నా అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్ అపాచీ టామ్క్యాట్ 10.1 వర్షన్ అనేది అండ్ 5th వర్షన్. నెక్స్ట్. సో ఈ చెక్ బాక్స్ అనేది మ్యాండేటరీగా క్లిక్ చేయాలి, లేదంటే మనమే మాన్యువల్గా web.xml అనేది web.inf లో క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ గివ్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇది అడ్వాన్స్డ్ జావా ప్రాజెక్ట్. సో నువ్వు జస్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూసే చాలు ఏ ప్రాజెక్ట్ అనేది చెప్పేసేయాలి. ఇది మ్యావెన్ ప్రాజెక్టా, జావా ప్రాజెక్టా, లేదంటే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఎస్ఆర్సి మెయిన్ వెబ్ యాప్. సో web.inf లో web.xml దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓకే, web.xml లో ఇక్కడ సో ఈ కోడ్ అంతా నీకు అర్థం కాకపోయినా జస్ట్ ఫర్గట్ అబౌట్ దట్. జస్ట్ ఇక్కడ చూడు, ఫస్ట్ ఏ పేజ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే దీన్ని రన్ చేయగానే. సో కస్టమర్ అప్లికేషన్ అని చెప్పేసి జస్ట్ రన్ చేస్తున్నారు రన్ ఆన్ సర్వర్. సో ఇది నార్మల్ జావా ప్రాజెక్ట్ కాదు, డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ కాబట్టి. సో కస్టమర్ యాప్ అనేది లెఫ్ట్ సైడ్ కొట్టేస్తాం. సో కస్టమర్ అప్లికేషన్ ఒకటే రన్ చేస్తున్నాను. సో అఫ్ కోర్స్ 404. సో ఏ వ్యూ పేజ్ అనేది లేదు. సో బై డిఫాల్ట్గా ఇది index.html అని చెప్పి సెర్చ్ చేస్తుంది, లేదా index.jsp అనేది నెక్స్ట్ ఫార్వర్డ్ సెర్చ్ చేస్తుంది, నెక్స్ట్ index.html అనేది సెర్చ్ చేస్తుంది. సో ఈ ఫైల్స్లో .htmlతో మ్యాచ్ అయ్యే, లేదంటే index.htmlతో మ్యాచ్ అయ్యే ఏ ఫైల్ లేదు కాబట్టి 404 నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ పేజ్ చూపించింది. సో ఈ index.html అనేది ఎక్కడ సెర్చ్ చేస్తుంది? వెబ్ యాప్లో సెర్చ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండెక్స్ ఉన్న చోట రిజిస్టర్ అని పెడతా, అంటే register.html అని వస్తుంది. ఈ రిమైనింగ్ ఫైల్స్ అని అవసరం లేదు. సో వన్స్ నాకు వ్యూ పేజ్ అంటే HTML పేజ్ ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే HTML టు సర్వ్లెట్, సర్వ్లెట్ టు HTML, HTML టు సర్వ్లెట్, సర్వ్లెట్ టు JSP. సో అలా నావిగేట్ చేసుకుంటా. register.html అనే ఫైల్ ఏదైతే ఉంటుందో అది వెబ్ యాప్లో క్రియేట్ చేసుకుంటా. సో register.html. సో వన్స్ register.html నా దగ్గర ఉంది. సో h1 అనేది ఉన్న చోట సో ఇక్కడ జస్ట్ h1 అని చెప్పేసి రిజిస్టర్ అని రాస్తాను. ఓకే, రిజిస్టర్ అని రాసి మళ్ళీ రన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ register.html ఫైల్లో నేను ఏదైతే రాశానో యాజ్ ఇట్ ఈజ్గా అది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఓకే, సో ఇంతకుముందు ఏది స్టార్ట్ అయిందో ఆ సర్వర్ అనేది స్టాప్ చేసి ఆటోమేటిక్గా నెక్స్ట్ సర్వర్ అనేది రన్ అవుతుంది. ఓకే, రిజిస్టర్ అనేది రన్ అయిందా, h1 ట్యాగ్లో రాసా కాబట్టి బోల్డ్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాకు ఇక్కడ HTML పేజ్ కావాలంటే రిజిస్టర్ పేజ్ కావాలి. సో నా దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ పేజ్ అనేది ఇది ఉంది. సో ఇలాంటి రిజిస్టర్ స్టాటిక్ పేజ్ ఇది. ఓకే, ఈ స్టాటిక్ పేజ్ కోడ్ అనేది ఎక్కడ ఉందంటే ఈ ఓపెన్ విత్ విజువల్ స్టూడియో. సో
ఇది ఏదైతే నేను ఫ్రంట్ ఎండ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో అందుకని చెప్పి ఏదైతే ఇది ఉందో యాజ్ ఇట్ ఈస్గా రిజిస్ట్రేషన్ పేజ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాం. సో ఫస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా అని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ ఏమైంది, HTML ట్యాగ్ ఓపెన్ అయింది. సో ఇన్సైడ్ హెడర్లో ఏదైతే ఉందో, సో బేసిక్ మెటా ట్యాగ్స్ ఫర్ బేసిక్ రెస్పాన్సివ్నెస్ అండ్ టైటిల్ అనేది ఏదైతే ట్యాబ్ నేమ్ ఉందో అది వస్తుంది. సో ఇదేందిరా అంటే బూట్ స్ట్రాప్ లింక్, అంటే ఏదైతే మనం బూట్ స్ట్రాప్ క్లాసెస్ యూజ్ చేసుకుంటున్నామో ఆ క్లాసెస్ యూజ్ చేసుకోవాలంటే ఆ లింక్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఇంటర్నల్ CSS. హెడర్ ట్యాగ్లో ఏదైతే స్టైల్ ట్యాగ్స్తో రాస్తామో దీన్ని ఇంటర్నల్ CSS అంటాం. ఓకే, ఆఫ్టర్ దట్ బాడీలో ఏదైతే రాస్తావో అదే కనిపిస్తుంది. సో బాడీలో నేను ఏం రాసా, సో ఒక డివ్ తీసుకున్నా, ఆ డివ్లో ఒక క్లాస్ నేమ్ రిజిస్టర్ ఫామ్ అని రాసుకున్నాను, రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి. సో ఈ క్లాసెస్ అన్ని రాసుకున్నది ఫర్ స్టైలింగ్ పర్పస్ కోసం. సో స్టైలింగ్ పర్పస్ కోసం వదిలేసి, సో నా బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏముంది, ఫామ్ అనేది ఉంది. ఓకే, ఈ ఫామ్ అనే ట్యాగ్లో సో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, సో సెకండ్ వన్ వచ్చేసి ఈమెయిల్, సో థర్డ్ వన్ వచ్చేసి పాస్వర్డ్. ఓకే, క్యాండిడేట్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ సెండ్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేసి ఫామ్ అనేది డేటాబేస్లో వెళ్ళి స్టోర్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ ఫామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, సో ఇది కాదు నాది. సో ఇక్కడ రిజిస్టర్ ఉన్న చోట ఏదైతే ఉందో సో రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో స్టిల్ కన్ఫ్యూజన్ ఉంటే సో అగైన్ మళ్ళీ నేను రన్ చేస్తా. సో ఇది ఏదైతే ఉందో ఇది ఎంటైర్ క్లోజ్ చేస్తా. సో లేట్ అయినా పర్లేదు, క్లియర్గా చూడండి. సో ఎంటైర్ ప్రాజెక్ట్నే రన్ చేస్తున్నా. registration.html అంటే register.html ఫోల్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో వన్స్ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో నేను డేటా ఎంటర్ చేసిన తర్వాత వన్స్ సబ్మిట్ అనగానే, ఓకే, వన్స్ సబ్మిట్ అనగానే బ్యాక్ ఎండ్లో డేటా అనేది రిసీవ్ చేసుకోవాలి. సో బ్యాక్ ఎండ్ నా జావా అంటే నా సర్వ్లెట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. సో అలాంటి సర్వ్లెట్ రిసీవ్ చేసుకోవాలంటే ఫస్ట్ నేను సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి. సో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఈ MVC స్ట్రక్చర్. సో దీంట్లో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చే ఏ డేటా అయినా కంట్రోలర్ లేయర్ అనేది అంటే సర్వ్లెట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాయి. సో వన్స్ సర్వ్లెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మోడల్కి ఇంజెక్ట్ చేస్తా. సో మోడల్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత డావ్ లేయర్కి సెండ్ చేస్తా. డావ్ లేయర్లో సర్వీసెస్ ఉంటాయన్నమాట. ఇన్సర్ట్ కస్టమర్ అని చెప్పి, లేదా క్రియేట్ కస్టమర్, లేదా గెట్ ఆల్ కస్టమర్స్, గెట్ కస్టమర్ బై ఐడి, అప్డేట్ కస్టమర్ ఆర్ డిలీట్ కస్టమర్, అలాగే. సో డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్యాకేజ్ లేయర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో SRC మెయిన్ జావాలో ప్యాకేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో ప్యాకేజెస్ ఆర్ నథింగ్ బట్ ఫస్ట్ వన్ కామ్ డాట్ కంట్రోలర్. సో ఇంకొకటి వచ్చేసి కామ్ డాట్ మోడల్. సో ఇంకో ప్యాకేజ్ వచ్చేసి కామ్ డాట్ డావ్. సో కామ్ అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు అంటే Infosys.com, Accenture.com. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ డొమైన్ నేమ్స్. సో డొమైన్ నేమ్ని రివర్స్ చేస్తే మన ప్యాకేజ్ నేమ్ అని చెప్తాం. సో ఇవన్నీ కోడింగ్ ఎథిక్స్ కిందకే వస్తాయి. సో మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం రా అంటే సో కోడింగ్ ఎథిక్స్ని ఫాలో అయ్యే చేయాలి. సో ప్రాజెక్ట్ నేమ్ అనేది స్మాల్ ఉండొచ్చు, క్యాపిటల్ ఉండొచ్చు, బట్ క్లాస్ నేమ్ మాత్రం ఖచ్చితంగా క్యాపిటలే ఉండాలి. సో ఇప్పుడు ఏందిరా అంటే నా దగ్గర కంట్రోల్ ఎక్కడ ఉంది, register.html అని ఉంది. సో ఈ register.htmlలో ఎప్పుడైతే నేను ఇక్కడ లా సో ఓకే రిజిస్టర్ అని చెప్పేసి అంటే నేమ్, కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అని చెప్పేసి సో ఫీల్డ్స్లో వాల్యూ అనేది రాసి రిజిస్టర్ అని చెప్పి ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో సబ్మిట్ టైప్ అనేది ఏమైందిరా అంటే సబ్మిట్ అని ఉంది, బటన్ టైప్. సో ఇలా సబ్మిట్ అని చెప్పి హిట్ అయినప్పుడు యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది ఫామ్లో. యాక్షన్ అనేది ఏముండాలి, సో ఏదో ఒక సర్వ్లెట్ని హిట్ చేయాలి, /రిజిస్టర్ సర్వ్లెట్ అంటే. ఓకే, రిజిస్టర్ సర్వ్లెట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే /రిజిస్టర్ సర్వ్లెట్ అనే URL హిట్ అవుతుంది ఇలాంటిది. సో /రిజిస్టర్ సర్వ్లెట్ అనే URL హిట్ అవుతుంది.
ఈ URL ని రిసీవ్ చేసుకునే సర్వ్లెట్ అనేది ఉందా లేదా. సో అండ్ నీ డేటా అనేది పోస్ట్ అంటే ఇక్కడ నుంచి త్రూ బాడీ నుంచి వెళ్తుంది కాబట్టి మెథడ్ అనేది పోస్ట్ ఉండాలి. బై డిఫాల్ట్ గా ఫామ్ లో మెథడ్ అనేది గెట్ గా ఉంటుంది. సో అండ్ డేటా అనేది మనం ఇక్కడ ఎలా సెండ్ చేస్తాం రా అంటే నేమ్ అనే ఫీల్డ్ తో బైండ్ చేసి పంపిస్తాం. సో సి నేమ్, సో ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, సో పాస్వర్డ్ ఆల్సో సేమ్, నేమ్ ఈక్వల్స్ టు పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ కి ఏదైతే స్ట్రింగ్ వాల్యూ ఇచ్చావో అక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ సి నేమ్ అని చెప్పి గెట్ చేసుకుంటాం. సో అక్కడ గెట్ చేసుకోవడానికి ఈజీగా నేను సో ఇక్కడ కంప్లీట్ గా రిజిస్టర్ డాట్ HTML లో చూడాల్సిందే నేను యాక్షన్ యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ హిట్ అవుతుంది. సో మెథడ్ పోస్ట్ ఉందా గెట్ ఉందా. సో ఈ రెండు ఫస్ట్ థింగ్. సో థర్డ్ థింగ్ ఏంటంటే వన్స్ కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత డేటాని ఎలా గెట్ చేసుకోవాలి అంటే క్యాండిడేట్ నేమ్ని ఎలా గెట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి సెండ్ చేసిన క్యాండిడేట్ నేమ్ని, ఈమెయిల్ని ఎలా గెట్ చేసుకోవాలి అండ్ పాస్వర్డ్ని ఎలా గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాపిటల్ P ఉంటే క్యాపిటల్ P అనే రావాలి. ఓకే, సో కంట్రోలర్లో ఉండే ఒక సర్వ్లెట్ క్రియేట్ చేసుకోవాలి. సో సర్వ్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఒక క్లాస్. సో రిజిస్టర్ సర్వ్లెట్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను నేను. సో ఈ క్లాస్కి సర్వ్లెట్ బిహేవియర్ ఎప్పుడు వస్తుంది రా. సో ఎప్పుడు వస్తుంది అంటే ఓకే, సో సర్వ్లెట్ అంటే ఏందిరా అంటే ఒక వెబ్ కంట్రోలర్ అన్నమాట. సర్వ్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెబ్ కంట్రోలర్ విచ్ ఈస్ హ్యావింగ్ క్యాపబిలిటీ టు టేక్ రిక్వెస్ట్ ఫ్రమ్ ది బ్రౌజర్ అండ్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్. అంటే ఒక రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ సర్వ్లెట్ దగ్గర ఉంది. సో ఆ రిక్వెస్ట్ ని ప్రాసెస్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది అండ్ రెస్పాన్స్ ని రిటర్న్ చేసే క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు నీ క్లాస్ కి సర్వ్లెట్ బిహేవియర్ రావాలి అంటే సో 3 వేస్ ఉన్నాయి. ఏందిరా అంటే ఫస్ట్ వే ఇంప్లిమెంట్ సర్వ్లెట్ ఇంటర్ఫేస్. సో ఒకవేళ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసామంటే 5 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కి నువ్వు యూజ్ చేసుకోకపోయినా కూడా ఇంప్లిమెంటేషన్ రాయాలి. సో సెకండ్ వే ఏందిరా అంటే ఎక్స్టెండ్ జనరిక్ సర్వ్లెట్. దీంట్లో కూడా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, నువ్వు యూజ్ చేసుకోకపోయినా దీనికి ఇంప్లిమెంటేషన్ రాయాలి, సర్వీస్ మెథడ్. సో ఇంకోటి ఏందిరా అంటే హెచ్టిటిపి సర్వ్లెట్. దీంట్లో ఒక్క అబ్స్ట్రాక్ట్ మెథడ్ కూడా లేదు. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ ఓవర్ రైడ్ ఎనీ మెథడ్. ఓకే, సో దీంట్లో బెస్ట్ ఏదిరా అంటే నేను ఎక్స్టెన్స్ హెచ్టిటిపి సర్వ్లెట్స్ అని చెప్తా. ఎక్స్టెన్స్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో ఇప్పుడు దీంతో ఎప్పుడైతే నువ్వు ఎక్స్టెండ్ హెచ్టిటిపి సర్వ్లెట్ అన్నావో నీ క్లాస్కి సర్వ్లెట్ బిహేవియర్ అనేది వచ్చి ఉంటుంది. సో యూఆర్ఎల్ ఏ యూఆర్ఎల్ హిట్ అవుతుంది ఇక్కడ. సో రిజిస్టర్ డాట్ HTML అని చెప్పేసి సబ్మిట్ అంటే రిజిస్టర్ అని చెప్పి క్లిక్ చేయగానే యాక్షన్లో ఏదైతే ఉంటుందో రిజిస్టర్ సర్వ్లెట్ అని చెప్పేసి యాజ్ ఇట్ ఈజ్గా నీ కంట్రోలర్ యూఆర్ఎల్ మ్యాప్ చేయాలి. ఓకే, సో వన్స్ మ్యాప్ అయిపోయిన తర్వాత సో మెథడ్ ఏ మెథడ్ అక్కడ ఎలా వస్తుంది, డూ పోస్ట్ వేలో వస్తుంది డేటా అనేది. సో పోస్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసా ఫ్రమ్ హెచ్టిటిపి సర్వ్లెట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఉండే డూ పోస్ట్ మెథడ్. సో ఈ డూ పోస్ట్ మెథడ్లో నుంచి నేను ఏదైతే ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో రిజిస్టర్ డాట్ HTMLలో ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్కి ఏదైతే ఉందో ఆ నేమ్తో ఇక్కడ గెట్ చేసుకోవాలి. అంటే రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అని చెప్పేసి సో సి నేమ్ ఇది. సో ఇలాగే 3. సో ఫస్ట్ వన్ వచ్చేసి సి నేమ్. సో అక్కడ నేమ్ అనే అట్రిబ్యూట్కి ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. సో ఈమెయిల్. సో థర్డ్ వన్ వచ్చేసి పాస్వర్డ్. సో పాస్వర్డ్. సెకండ్ వన్ వచ్చేసి ఈమెయిల్ పాస్వర్డ్. సో వన్స్ ఇది ఏదైతే డూ పోస్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా అని కన్సోల్లో తెలియాలనుకుంటే సో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాసుకో. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఇన్సర్ట్ మెథడ్ అంటే ఒక కొత్త కస్టమర్ని ఇన్సర్ట్ చేయడానికి రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో వన్స్ వచ్చిన తర్వాత సో సి నేమ్ ఈమెయిల్ అండ్
పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ని ప్రింట్ చేస్తున్నా. సో వన్స్ పాస్వర్డ్ని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 3 సి నేమ్ అండ్ కస్టమర్ నేమ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది డిఫరెంట్గా వచ్చాయి. సో ఈ డిఫరెంట్ వచ్చిన దాన్ని నా దగ్గర ఒక మోడల్ లేయర్ అనేది కావాలి నాకు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి ఈ సర్వీస్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, సో నేను వన్స్ స్టాప్ చేస్తాను దీన్ని. సో అగైన్ మళ్ళీ రన్ చేస్తాను. సో ఫస్ట్ నా ఎగ్జిక్యూషన్ అనేది register.html అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, register.html సుభాన్ అని చెప్పిస్తాను. ఇక్కడ మెయిల్ ఐడి కూడా s@gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి 123456 సో వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోలేదు. సో జస్ట్ రిజిస్టర్ అంటే ఇన్సర్ట్ మెథడ్కి రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏదైతే register.html అని చెప్పేసి ఎప్పుడైతే 3 ఫీల్డ్స్ ఫిల్ చేసేసి రిజిస్టర్ అని చెప్పి సబ్మిట్ క్లిక్ చేస్తానో ఈ యూఆర్ అనేది హిట్ అయింది, /register servlet అని చెప్పేసి. సో /register servlet అన్నప్పుడు ఇక్కడ ఏ యూఆర్ఎల్ హిట్ అవుతుంది? సో ఈ కంట్రోలర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఈ కంట్రోలర్లో ఫామ్ యాక్షన్ అనేది మెథడ్ పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డూ పోస్ట్ మెథడ్. సో వన్స్ డూ పోస్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నాకు ఈ డేటాబేస్లో డేటా స్టోర్ అవ్వాలి. డేటా స్టోర్ అయిందా? స్టోర్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఎక్కడ లాజిక్ రాయలేదు దానికి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే నాకు మోడల్ లేయర్ అనేది ఒక ఎన్క్యాప్సులేషన్ అనేది క్రియేట్ చేయాలి నేను. ఓకే, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే నీ టేబుల్లో కాలమ్స్ ఉన్నాయో అవే కాలమ్స్తో ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మోడల్ అనే దానిలో అంటే ఎన్క్యాప్సులేషన్. సో కస్టమర్ అని చెప్తా. సో ఈ కస్టమర్ అనే దాంట్లో సో నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో సో ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లోజ్ చేస్తున్నాం. సో నా కస్టమర్ డాట్ జావా అనే దాంట్లో సో బేసిక్గా 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 4 ఫీల్డ్స్ అనేవి మిర్రర్ క్లాస్ అంటే మిర్రర్ ఫర్ టేబుల్. సో డేటాబేస్లో టేబుల్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ టేబుల్లో ఉండే కాలమ్సే ఉన్నాయి, సిఐడి, సినేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. అంటే నేను టేబుల్ పైనే ఇది ఏదైతే ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ ఫంక్షనాలిటీస్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏందిరా అంటే సెటర్స్ గెటర్స్. సో ఒక్కొక్క ఫీల్డ్కి ఒక సెటర్ అండ్ గెటర్. ఎందుకురా అంటే నా ఫీల్డ్స్ అనేవి ప్రైవేట్ ఉన్నాయి. ఇది ఎన్క్యాప్సులేషన్ క్లాస్ అన్నా నేను. సో ఎన్క్యాప్సులేషన్ క్లాస్లో ఏముంటుంది, డేటా అనేది హైడింగ్లో ఉంటుంది. సో ఆ హైడ్ అయిన డేటా గెట్ చేసుకోవడానికి ఒక సెటర్ అండ్ ఒక గెటర్ అండ్ నార్మల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి నీ క్లాస్కి నార్మల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్. అండ్ అట్ ఏ టైం ఒకటేసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. అండ్ ఒక నీ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడానికి టూ స్ట్రింగ్ మెథడ్. సో ఈ టూ స్ట్రింగ్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్లో నుంచి వచ్చింది కాబట్టి ఓవర్ రైడ్ చేశా. సో నీ ఎంటైర్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, నేను ఏదైతే సెండ్ చేశానో కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోడల్కి ఇంజెక్ట్ చేస్తా. సో ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ మోడల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఓకే రిజిస్టర్ సర్వ్లెట్లో సి ఈక్వల్స్ టు న్యూ కస్టమర్ అని చెప్పేసి సో సి డాట్ సెట్ సి నేమ్ అని చెప్పేసి సి నేమ్ సెట్ చేస్తున్నాం. సి డాట్ సెట్ టు ఈమెయిల్. సో సెట్ ఈమెయిల్ అని చెప్పేసి ఈమెయిల్ అనేది సెట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్వర్డ్. సో ఇక్కడ సెట్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేశారంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన పార్ట్స్ కంటే ఇండివిజువల్గా వచ్చిన ఫీల్డ్స్ని ఒక ఆబ్జెక్ట్కి ఇంజెక్ట్ చేశా. సో వన్స్ ఆబ్జెక్ట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఎంటైర్ ఈ 3 ఫీల్డ్స్ అనేవి ఈ సి అనే ఆబ్జెక్ట్లో ఉన్నాయి. ఈ సి అనే ఆబ్జెక్ట్ని సో ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ డావ్ లేయర్ ఏమని చెప్పా, సో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సో ఎంవిసి ఆర్కిటెక్చర్లో ఈ డావ్ లేయర్ అనేది ఈజ్ ద ఓన్లీ లేయర్ విచ్ విల్ కమ్యూనికేట్ విత్ డేటాబేస్. డేటా యాక్సెస్ ఆబ్జెక్ట్ అంటాం. సో డేటాని యాక్సెస్ చేయాలన్నా లేదంటే డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా ఈ లేయర్లోనే రాస్తా. సో ఈ లేయర్లో ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఏంటంటే కస్టమర్ డిఏఓ.
సో కస్టమర్ డిఏఓ అనేది నా క్లాస్. సో ఈ క్లాస్లో ఏంటంటే పబ్లిక్ క్రియేట్ కస్టమర్ అని చెప్పేసి కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత స్ట్రింగ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఏదైతే కోడ్ ఉందో సో డేటాబేస్ కనెక్షన్కి ఓకే సో ఇదన్నమాట. సో నా దగ్గర ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ నేమ్ ఏందిరా అంటే క్రియేట్ కస్టమర్. ఓకే, నా ప్రాజెక్ట్ అనేది కస్టమర్ అప్లికేషన్. సో ఈ ప్రాజెక్ట్లో క్రియేట్ కస్టమర్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుందిరా అంటే నా ఎన్క్యాప్సులేషన్ టైప్ అంటే నా క్లాస్ టైప్ ఆఫ్ ఒక ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, సో ఫస్ట్ ఒక స్టేటస్ అనే వేరియబుల్ తీసుకున్న స్ట్రింగ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో దాని తర్వాత సో నెక్స్ట్ ఏందిరా అంటే డ్రైవర్ని లోడ్ చేయాలి. సో ఈ 5 స్టెప్స్ అనేవి డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, క్వరీని రన్ చేయడానికి, సో అండ్ డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేయడానికి. సో ఫస్ట్ స్టెప్ ఏందిరా అంటే డ్రైవర్ని లోడ్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏందిరా అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే యూఆర్ఎల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ డ్రైవర్ని లోడ్ చేయాలంటే com.mysql.cj.jdbc.driver. సో ఇది ఫుల్లీ క్వాలిఫైడ్ నేమ్. ఇంతవరకు ఇది ప్యాకేజ్ నేమ్, ఇది క్లాస్ నేమ్. ఓకే, సో వన్స్ డ్రైవర్ అనేది లోడ్ అయిన తర్వాత డ్రైవర్ మేనేజర్ అనే క్లాస్లో గెట్ కనెక్షన్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ మెథడ్కి యూఆర్ఎల్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే మన డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో వన్స్ డేటాబేస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్ అని చెప్పి ఒక మెథడ్ని కాల్ చేసి మన క్వరీని ఎస్టాబ్లిష్ చేస్తాం, అంటే బిల్డ్ చేస్తాం. సో ఇన్సర్ట్ ఇంటూ కస్టమర్. సో నా కస్టమర్ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయి ఏ ఫీల్డ్స్. సో ఫ్రంట్ ఎండ్ నుంచి నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఈ 3 ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేయి. సో ఈ 3 ఫీల్డ్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ నేను చేస్తున్నది ప్రిపేర్ స్టేట్మెంట్ అంటే ప్లేస్ హోల్డర్స్. సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి నేమ్. సో దీస్ 3 మెథడ్స్ ఆర్ సెట్ఎక్స్ మెథడ్స్ అని అంటాం. సో st డాట్ ఈ రెఫరెన్స్ ఏదైతే st ఉందో st డాట్ సెట్ స్ట్రింగ్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి నేమ్ అనేది సెట్ చేస్తున్నా, సెకండ్ ప్లేస్ హోల్డర్కి మెయిల్ అనేది సెట్ చేస్తున్నా, థర్డ్ ప్లేస్ హోల్డర్కి పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా. ఓకే, ఎక్కడ ఇది, సో డావ్లో కస్టమర్ డావ్లో మెథడ్ అనేది ఒక ఫంక్షనాలిటీ అనమాట. సో ఈ క్రియేట్ కస్టమర్ అని చెప్పేసి మెథడ్ని కాల్ చేసి ఒక ఆబ్జెక్ట్ని పంపిస్తే ఈ ఆబ్జెక్ట్లో వచ్చిన వాల్యూస్ని ఇక్కడ గెట్ చేసుకుంటున్నా. అంటే ఈ మెథడ్ని కాల్ చేస్తున్నప్పుడు ఎక్కడో చోట సెట్ అవుతుంది, ఇక్కడ గెట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి ఇక్కడ గెట్ చేస్తున్నా, సెకండ్ ప్లేస్ హోల్డర్కి గెట్ చేస్తున్నా, సెట్ చేస్తున్నా. ఓకే, సో వన్స్ ఇది ఇన్సర్ట్ క్వరీ కాబట్టి స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ అంటున్నా, ఎగ్జిక్యూట్ అప్డేట్ సారీ. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది రిటర్న్ టైప్ ఇంటీజర్. సో ఒకవేళ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతే సో ఎన్ అనేది 1 రిటర్న్ చేస్తుంది ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది, లేదా 0 ఉంటుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ 0 ఉంటే సక్సెస్, లేదా ప్రాబ్లమ్ ఇన్ ఇన్సర్ట్ మెథడ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ మెథడ్ ఏం చేయాలి, సో సక్సెస్ఫుల్గా ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తే స్ట్రింగ్ ఫెయిల్ ఆర్ సక్సెస్ అనేది రిటర్న్ చేయాలి. ఒకవేళ సక్సెస్ అయిందంటే సక్సెస్ఫుల్గా స్టోర్ అయినట్టే. సో నా లిబ్ అనే దాంట్లో MySQL కనెక్టర్ అండ్ సర్వ్లెట్ API అనేది రెండు యాడ్ చేయలేదు. సో నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ డౌన్లోడ్స్లో ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ MySQL కనెక్టర్ అండ్ జకార్తా సర్వ్లెట్ API. సో ఈ రెండింటిని కాపీ చేసి నీ ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో WebINFలో లిబ్ అనే ఫోల్డర్లో పేస్ట్ చేసేయి. సో ఓకే, సో ఇప్పుడు ఏముంది, కంట్రోల్ ఎప్పుడైతే రిజిస్టర్ డాట్ HTML సబ్మిట్ అని క్లిక్ చేస్తానో /రిజిస్టర్ సర్వ్లెట్ అని చెప్పేసి URL హిట్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 3 ఫీల్డ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాం, రిసీవ్ చేసుకొని ప్రింట్ చేసినావు. సో వన్స్ ప్రింట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్లో బిల్డ్ చేసుకున్నాం. బిల్డ్ చేసుకున్న తర్వాత కస్టమర్ డావ్లో ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ని కాల్ చేయాలంటే నువ్వు ఫస్ట్ ఈ సర్వ్లెట్ నీ సర్వ్లెట్ క్లాస్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, CDAO న్యూ. సో కస్టమర్ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా, CDAO డాట్ క్రియేట్ కస్టమర్ అని చెప్పేసి సిని సెండ్ చేస్తా. ఇప్పుడు
అంటే కస్టమర్ డావ్లో ఒక మెథడ్ ఉంది క్రియేట్ కస్టమర్ అని చెప్పేసి ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఆ మెథడ్ని కాల్ చేస్తున్న ఆబ్జెక్ట్ని సెండ్ చేస్తే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, స్ట్రింగ్ స్టేటస్ని రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ స్టేటస్ అనేది సక్సెస్ అయితే ఇఫ్ స్టేటస్ డాట్ ఈక్వల్స్ ఒకవేళ సక్సెస్ అయితే లాగిన్ పేజ్కి రిటర్న్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇక్కడ నుంచి ఒక సర్వ్లెట్ నుంచి ఒక వ్యూ పేజ్ని రిటర్న్ చేయాలంటే మన దగ్గర సో రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అనేది ఒకటి ఉంటుంది. గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అని చెప్పేసి సో లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్కి పంపిస్తున్నాం. ఓకే, సో రిక్వెస్ట్ డాట్ ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి లాగిన్ పేజ్కి పంపిస్తున్నాం. సో వన్స్ పంపిస్తూ ఎక్కడి నుంచి అయితే కంట్రోల్ ఉందో సో ఎంటైర్ కంట్రోల్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాం. సో లేకపోతే ఒకవేళ స్టేటస్ అనేది సక్సెస్ రాలేదు సో అగైన్ సేమ్ రిజిస్టర్ పేజ్లోనే పెట్టాలి దాన్ని. ఓకే, రిజిస్టర్ పేజ్లోనే ఉంటుంది. సో అగైన్ మళ్ళీ రన్ చేద్దాం. సో బ్యాక్ ఎండ్లోకి వచ్చి సో ఇప్పుడు నాకు సో ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇది ఏదైతే ఉందో @gmail.com అని చెప్పేసి సో 1 నుంచి 9 వరకు పాస్వర్డ్ ఇస్తున్నా, రిజిస్టర్ అంటున్నా. సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఏమంటుంది ఇది /login.html లేదు. సో నీ దగ్గర login.html ఫైల్ లేదు అంటే వెబ్ యాప్లోకి వెళ్ళి న్యూ అని చెప్పేసి HTML ఫైల్ login.jsp లేదంటే login.html ఏది క్రియేట్ చేసినా పర్లేదు. సో ఎందుకంటే నువ్వు లాగిన్ అనే పేజ్లో ఏ డేటా అనేది కంట్రోలర్ నుంచి రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి. సో ఇప్పుడు వన్స్ నీకు లాగిన్ పేజ్ కావాలంటే సో అగైన్ నా దగ్గర ఆల్రెడీ లాగిన్ పేజ్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఓపెన్ విత్ విజువల్ స్టూడియో. సో విజువల్ స్టూడియోలో ఏదైతే లాగిన్ పేజ్ ఉందో సో అగైన్ మళ్ళీ వచ్చి రిజిస్టర్ అయిపోయింది. సో డేటాబేస్లో నాకు తెలిసి డేటా అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. సో స్టోర్ అయిన తర్వాత ఏదైతే నావిగేట్ చేస్తున్నావో సో వన్స్ స్టోర్ అయిన తర్వాత ఏదైతే నువ్వు login.html పేజ్కి నావిగేట్ చేస్తున్నావో అప్పుడు వెబ్ యాప్లో login.html లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేసింది. ఓకే, ఆ పేజ్ లేదని చెప్పేసి. సో ఇప్పుడు నా దగ్గర పేజ్ ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ రిజిస్టర్ అవుతున్నా. సో లాగిన్ అయింది. ఓకే, ఇప్పుడు నాకు రిజిస్టర్ అవ్వాలంటే రిజిస్టర్ వస్తుంది, లాగిన్ అవ్వాలంటే లాగిన్ వస్తుంది. సో ఇప్పుడు రిజిస్టర్.html లాస్ట్లో ఎప్పుడైతే లాగిన్ అని అంటానో login.html పేజ్ అనేది రావాలి. అంటే ఒకవేళ ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంటే login.html, ఒకవేళ నీకు అకౌంట్ లేకపోతే registration.html. ఓకే ఫైన్, వర్క్ అవుతుంది. సో registration.html వన్స్ లాగిన్ అనేది కూడా సేమ్ ఇలాగే. సో రిజిస్ట్రేషన్ అన్నప్పుడు ఎలాగైతే రిసీవ్ చేసుకున్నావో లాగిన్ అన్నప్పుడు కూడా సేమ్ అలాగే. సో ఫీల్డ్ నేమ్స్ అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేమ్ అనే అట్రిబ్యూట్కి ఈమెయిల్, సో పాస్వర్డ్ అనే దానికి కూడా నేమ్ పాస్వర్డ్. సో వన్స్ పాస్వర్డ్ అయిపోయిన తర్వాత యాక్షన్ అనేది హిట్ అవుతుంది. సో ఎప్పుడైతే నువ్వు సబ్మిట్ క్లిక్ చేస్తావో సో అప్పుడు లాగిన్ సర్వ్లెట్ అనేది హిట్ అవుతుంది. లాగిన్ సర్వ్లెట్ అని చెప్పి హిట్ అవుతుంది అండ్ నీ డేటా అనేది పోస్ట్ వేలో సెండ్ అవుతుంది ఎక్కడికి, సర్వ్లెట్కి. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి లాగిన్ అని చెప్పేసావు /login సర్వ్లెట్ అనేది హిట్ అవుతుంది. సో దాన్ని రిసీవ్ చేసుకునే కంట్రోలర్ నీ దగ్గర ఉండాలి.
సో దాన్ని రిసీవ్ చేసుకునే కంట్రోలర్ నీ దగ్గర ఉండాలంటే అంటే అగైన్ ఇంకొక సర్వ్లెట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ సర్వ్లెట్కి అంటే నీ క్లాస్కి సర్వ్లెట్ బిహేవియర్ రావాలంటే ఎక్స్టెండ్స్ http సర్వ్లెట్ ఇక్కడ @వెబ్ సర్వ్లెట్ అనే annotation-తో మ్యాప్ చేయాలన్నమాట. సో /లాగిన్ సర్వ్లెట్ అని వస్తే సో ఇక్కడ యాక్షన్ అనేది /లాగిన్ సర్వ్లెట్ అని వస్తే /లాగిన్ సర్వ్లెట్ రిసీవ్ చేసుకునే కంట్రోలర్ ఉండాలి. అండ్ ఈ కంట్రోలర్లో కూడా డూ పోస్ట్ మెథడ్ ఉండాలి, ఎందుకంటే మీ డేటా అనేది పోస్ట్ వేలోనే రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి. సో పోస్ట్ వేలో రిసీవ్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు ఎలాగైతే రిజిస్ట్రేషన్ .htmlకి ఎలాగైతే రిసీవ్ చేసుకున్నావో సేమ్ యాజ్ లాగిన్ సర్వ్లెట్ కూడా సేమ్ అలాగే రిసీవ్ చేసుకుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఓకే, సో ఎప్పుడైతే /లాగిన్ సర్వ్లెట్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ అయిపోతుందో సో వన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నీ డేటా అనేది డూ పోస్ట్ మెథడ్లో వస్తుంది. సో రిక్వెస్ట్.గెట్ పారామీటర్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డే ఎందుకు ఇచ్చా అంటే లాగిన్.సర్వ్లెట్లో ఇక్కడ నేమ్ అనే ఫీల్డ్కి ఈమెయిల్ అని ఇచ్చా, ఇక్కడ నేమ్ అనే దానికి పాస్వర్డ్ అని ఇచ్చా. అందుకని చెప్పి లాగిన్.సర్వ్లెట్ రిక్వెస్ట్.గెట్ పారామీటర్ అని చెప్పేసి ఈమెయిల్ అనే దానిలోకి ఈమెయిల్, పాస్వర్డ్ అనే దానిలోకి పాస్వర్డ్. అంటే లాగిన్కి రిక్వెస్ట్ వచ్చింది, దాన్నే ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసుకున్న తర్వాత అగైన్ నేను ఏం చేయాలి, డేటాబేస్లో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఒక రో ఉందా లేదా చెక్ చేయాలి. ఆ రో ఉందా లేదా చెక్ చేయాలంటే మళ్ళీ కస్టమర్ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఈ కస్టమర్ డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత సో వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మెథడ్ రాసుకుంటున్నా. సో ఈ మెథడ్ అనేది నా దగ్గర లేదు కాబట్టి అంటే ఈ డావ్లో లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఈ మెథడ్ని కూడా తెచ్చుకుంటాం. సో ఏదైతే ఉందో ఈ మెథడ్, సో ఇదంతా పెద్ద ట్రిక్కీ ఏం కాదు ఐ థింక్. సో ఈ డావ్ లేయర్ మొత్తం సర్వీసెస్ మొత్తం తెచ్చుకుంటా. సో ఈచ్ అండ్ ఎవరీ లైన్ అనేది డావ్ లేయర్ మొత్తం కంప్లీట్ చేసేస్తా. ఓకే, సో ఇది ఏదైతే ఉందో డావ్, సో మనం నార్మల్గా ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసినప్పుడు సో ఫర్ సపోజ్ ఒక మెయిల్ అనేది క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సో మెయిల్ అనే ఒక అకౌంట్కి వెళ్ళినప్పుడు మెయిల్ క్రియేట్ చేయగానే ఈ సర్వీసెస్ ఉన్న అంటే నువ్వు యూజ్ చేసుకున్నా చేసుకోకపోయినా సర్వీసెస్ అనేది క్రియేట్ చేసి పెట్టింటాడు వాడు. సో సేమ్ లైక్ దట్ సో మనం కూడా డావ్ లేయర్లో సర్వీసెస్ అనేవి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ సర్వీస్ ఏది క్రియేట్ చేశారంటే నేను ఒక కొత్త యూజర్ని రిజిస్ట్రేషన్ చేయడానికి యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఏందిరా అంటే లాగిన్ చెక్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్కి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ సో సెండ్ చేస్తే ఏం చేస్తుందిరా అంటే ఫస్ట్ డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత క్వరీ అనేది ఏందిరా అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ ఈమెయిల్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన పాస్వర్డ్ అనేది సెండ్ చేస్తాం ఇక్కడ ఈ మెథడ్కి. సో ఆ డైనమిక్గా సెండ్ చేయాలంటే సెట్ స్ట్రింగ్. సో ప్రిపేర్ స్టేట్మెంట్ ఏదైతే నువ్వు స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకున్నావో ఆ స్టేట్మెంట్ డాట్ సెట్ స్ట్రింగ్ అని చెప్పి ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి ఈమెయిల్ అనేది సెట్ చేస్తున్నావు, సెకండ్ ప్లేస్ హోల్డర్కి పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నావు. ఓకే, వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ చేసిన తర్వాత ఇప్పుడు నా క్వరీ అనేది సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది వర్క్ అవ్వదు, ఎగ్జిక్యూట్ క్వరీ అనేది యూజ్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ క్వరీ అనేది రిజల్ట్ సెట్ని రిటర్న్ చేస్తుంది. అంటే నా దగ్గర ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఓన్లీ ఒక్క రో అనేది ఉంటుంది. సో ఒక్క రో ఉన్నప్పుడు నాకు వైల్ లూప్ అనేది అవసరం లేదు. సో ఇఫ్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అనేది చాలు స్టేటస్ అనేది సక్సెస్ అయిపోవాలి. అంటే ఏదైతే ఫెయిల్యూర్ ఉందో బై డిఫాల్ట్గా అది సక్సెస్ అయిపోవాలంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఉంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ ఉన్నట్టు, లేదంటే నో డేటా ఫౌండ్. సో ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటే స్టేటస్ సక్సెస్ రిటర్న్ చేస్తా ఎక్కడికి. సో వన్స్ ఎప్పుడైతే నేను లాగిన్ అవుతాను ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ లాగిన్ అవుతాను సో లాగిన్ అని చెప్పేసి లాగిన్ చెక్ అని చెప్పేసి ఈ మెథడ్ని కాల్ చేస్తాను. సో ఈ మెథడ్ డిక్లరేషన్ ఏం చేస్తుంది, ఒకవేళ అథెంటికేషన్ చెక్ చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో ఆబ్జెక్ట్ అనేవాడు ఉంటే స్టేటస్ సక్సెస్ రిటర్న్ చేస్తుంది. సో సక్సెస్ రిటర్న్ చేసింది ఎక్కడ, మెథడ్ కాలింగ్ ఎక్కడైతే జరిగిందో దానికి రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ నీ స్టేటస్లో స్ట్రింగ్ వాల్యూ సక్సెస్ అనేది రిటర్న్ చేస్తే సో ఏదైతే ఈమెయిల్ రిసీవ్ చేసుకున్నావో ఆ మెయిల్ని సెండ్ చేస్తున్నా, అంటే ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఈ రిక్వెస్ట్ అనే దాంట్లో రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి కీ వాల్యూ, అంటే ఇది కీ ఇది వాల్యూ, అంటే ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన ఈమెయిల్ ఉంటుందో ఈమెయిల్ని మళ్ళీ జేఎస్పీ పేజ్లో ఇటరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైనమిక్ ఫీచర్ అనేది వస్తుంది. సో ఈ ఈమెయిల్ అనేది ఎక్కడ గెట్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ హోమ్.jspలో మాత్రమే గెట్ చేసుకోగలరు. ఎప్పుడు
నీ బ్యాక్ ఎండ్ అంటే నీ డావ్ లేయర్ నుంచి స్టేటస్ అనేది సక్సెస్ వచ్చినప్పుడు మాత్రమే హోమ్ డాట్ జేఎస్పీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా అగైన్ మళ్ళీ లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్కి పోతుంది, అంటే అథెంటికేషన్ ఫెయిల్ అయితే. సో అగైన్ మళ్ళీ స్టాప్ చేసేసి సో మళ్ళీ రన్ చేస్తాం. మళ్ళీ రన్ చేసి సార్ కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే ఉందో గుణ gmail.com. సో 1 నుంచి 7. సో వన్స్ రిజిస్టర్ అంటున్నాం. రిజిస్టర్ అయిన తర్వాత gmail.com. సో 1 to 7 అంటున్నాం. వన్స్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్ అయితే హోమ్ పేజ్కి నావిగేట్ చేయాలి. హోమ్ పేజ్కి నావిగేట్ చేయాలంటే నా దగ్గర హోమ్ డాట్ జేఎస్పీ అనేది ఉందా, లేదు. సో హోమ్ డాట్ జేఎస్పీ అనేది క్రియేట్ చేసుకుంటాను. హోమ్ డాట్ జేఎస్పీ మళ్ళీ రిఫ్రెష్ చేసి నెక్స్ట్ లాగిన్ పెడదాం ఏదైతే ఉందో. సో ఇంతకుముందు లాగిన్ అయింది g@gmail.com 1 నుంచి 7 వరకు. ఓకే, వన్స్ లాగిన్ అథెంటికేషన్ అనేది సక్సెస్ అయితే సో ఇక్కడ కన్సోల్లో కూడా ఈజీగా చూసుకోవచ్చు, ఎందుకంటే నేను రాసింటా. ఇంకా రిక్వెస్ట్ ఫర్ ఇన్సర్ట్ అది అయిపోయింది, రిక్వెస్ట్ ఫర్ ఇన్సర్ట్ అయిపోయింది. ఏదైతే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ను సెట్ చేసావో ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది లాగిన్ సర్వ్లెట్లో ఇక్కడ ఏదైతే ప్రింట్ చేసామో అది సర్వ్లెట్ అనేది రిసీవ్ చేసుకునింది. సో వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత డావ్లో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏం చేస్తుందిరా అంటే లాగిన్ చెక్ చేస్తుంది అనమాట. అథెంటికేషన్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే స్టేటస్ సక్సెస్ రిటర్న్ చేస్తుంది, లేదా ఫెయిల్ రిటర్న్ చేస్తుంది. సక్సెస్ రిటర్న్ చేస్తే హోమ్ పేజ్ చూపిస్తున్నాం. సో హోమ్ పేజ్లో ఏందిరా అంటే సో నా దగ్గర హోమ్ పేజ్ ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇంతకుముందు ప్రీ డిఫైన్డ్ చేసింది. ఓకే, సో ఏం లేదు, ఇక్కడ హలో దిస్ ఈస్ హోమ్ పేజ్ అని చెప్పేసి టెక్స్ట్ రాసా. ఏదైతే అక్కడ ఈమెయిల్ రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ చేశాను ఇక్కడ లాగిన్ సర్వ్లెట్లో, సో దాన్ని ఇక్కడ గెట్ చేసుకుంటాను హోమ్ డాట్ జేఎస్పీలో. ఓకే, ఆ ఈమెయిల్ అనేది చూపిస్తుంది. ఈమెయిల్ చూపించిన తర్వాత వ్యూ ఆల్ కస్టమర్స్ అనే ఒక యాంకర్ ట్యాగ్ ఉంది. సో ఈ యాంకర్ ట్యాగ్ని హిట్ చేసి ఏమవుతుంది అంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది, అంటే స్లాష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. దాన్ని మ్యాచ్ చేసే సర్వ్లెట్ అనేది నా దగ్గర ఉండాలి. సో సర్వ్లెట్ కావాలి అంటే నేను సర్వ్లెట్ క్రియేట్ చేసుకోవాలి, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనేది. సో వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రీ డిఫైన్డ్గా ఇన్ని వస్తాయి నీకు. సో ఇన్ని వచ్చినప్పుడు ఇన్ని అవసరమా నీకంటే ఇన్ని అవసరం లేదు. సో ఏదైతే బై డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అంటే డూ గెట్ మెథడ్, సో ఆ డూ గెట్ మెథడ్ ఒకటి ఉంటే చాలు. సో ఇదంతా అవసరం లేదు. సో నా క్లాస్ నేమ్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. సో దీన్ని @ వెబ్ సర్వ్లెట్ అని చెప్పేసి స్లాష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్, అంటే ఇక్కడ నుంచి హోమ్ పేజ్లో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే సౌట్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ కస్టమర్స్ అని చెప్పేసి రాస్తున్నాం. సో ఆల్ కస్టమర్స్ని గెట్ చేసుకోవడానికి రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో ఆల్ కస్టమర్స్ కావాలంటే నేను కస్టమర్ డావ్లో నా దగ్గర ఒక మెథడ్ ఉంది. సో కస్టమర్ డావ్లో ఒక మెథడ్ ఏంటంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా. ఏంటంటే గెట్ ఆల్ కస్టమర్ అనే ఒక మెథడ్. సో ఈ గెట్ ఆల్ కస్టమర్ని కాల్ చేస్తే నువ్వు ఆర్గ్యుమెంట్స్ ఏవి సెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇదేం సెండ్ చేస్తున్నారంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్, అంటే ఈ మోడల్ టైప్ ఆఫ్ కస్టమర్స్. నీ మోడల్ ఉందా, సో ఈ మోడల్ ఏంటి సిఐడి, సినేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఇవన్నీ కలిగిన ఒక ఆబ్జెక్ట్, అంటే అలాంటి ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ రిటర్న్ చేస్తున్నది ఎక్కడి నుంచి రిటర్న్ చేస్తుందా అంటే అగైన్ నీ డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అంటుంది. అంటే నీ టేబుల్లో అప్డేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అని చెప్పేసి క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వన్స్ ఎగ్జిక్యూట్ క్వరీ అయిపోయిన తర్వాత నీ డేటా అనేది రిజల్ట్ సెట్లోకి వస్తుంది.
సో రిజల్ట్ సెట్లోకి వచ్చిన డేటాని ట్రేడ్ చేయాలంటే వైల్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ నెక్స్ట్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే బూలియన్ టైప్ని రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ నెక్స్ట్ రో అనేది ఉంటే బూలియన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. అలా ఎన్ని రోస్ ఉంటే అన్నిసార్లు ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ట్రూ రిటర్న్ చేసిన ప్రతిసారి ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా, అంటే ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఆ ఆబ్జెక్ట్కి సెట్ చేస్తున్నా సిఐడి, సినేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో సెట్ చేసేటప్పుడు రిజల్ట్ సెట్లోకి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని గెట్ చేసుకుంటున్నాం. సో ఈ రిజల్ట్ సెట్లో నుంచి వచ్చిన డేటాని గెట్ చేస్తున్నా. గెట్ చేస్తూ అట్ ద పాయింట్ ఆఫ్ టైం నా మోడల్కి సెట్ చేసుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఈచ్ రోకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నా. అండ్ నా దగ్గర ఒక ఎంటీ లిస్ట్ అనేది ఒకటి ఉంది, ఆ లిస్ట్కే యాడ్ చేస్తున్నా. లిస్ట్ డాట్ యాడ్ అని చెప్పేసి న్యూగా ఏదైతే ఆబ్జెక్ట్ బిల్డ్ అయిపోయిందో ఆ ఆబ్జెక్ట్ని లిస్ట్కి యాడ్ చేస్తున్నా. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని అంటే లిస్ట్ని రిటర్న్ చేస్తున్నా. గెట్ ఆల్ కస్టమర్స్ అని కాల్ చేస్తే, సో గెట్ ఆల్ కస్టమర్స్ అని కాల్ చేస్తే చాలు. ఇలా నా కస్టమర్ డాక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి దీంట్లో సో సిడిఏఓ ఈక్వల్స్ టు న్యూ సిడిఏఓ అని చెప్పేసి, సో సిడిఏఓ డాట్ గెట్ ఆల్ కస్టమర్స్ అంటే ఆల్ కస్టమర్స్ని గెట్ చేస్తుంది. సో ఈ మెథడ్ రిటర్న్ టైప్ ఏంది, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని రిటర్న్ చేస్తున్నప్పుడు సో నువ్వు ఏం చేయాలి, సో ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని జేఎస్పీ పేజ్కి ట్రేడ్ చేయాలి. సో జేఎస్పీ పేజ్కి ట్రేడ్ చేయాలరా అంటే నీ దగ్గర ఉన్నది ఒకటే రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్. సో ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఈ రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అని చెప్పేసి, సో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జేఎస్పీ. సో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జేఎస్పీ అనే పేజ్కి ట్రేడ్ చేస్తున్నావు. ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీ అనే పేజ్ నా దగ్గర లేదు. సో ఈ పేజ్ నేను క్రియేట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ. సో న్యూ అని చెప్పేసి జేఎస్పీ పేజ్, సో లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీ. సో ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తున్నా. సో రిక్వెస్ట్ డిస్పాచర్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే రిక్వెస్ట్ డిస్పాచర్ ఆర్డి అని పెడుతున్నా. సో వన్స్ ఆర్డి డాట్ ఫార్వర్డ్, సో ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ రిక్వెస్ట్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి కంట్రోల్ నావిగేట్ చేస్తున్నా. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జేఎస్పీని నావిగేట్ చేస్తున్నా. ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అని యూఆర్ఎల్ హిట్ అయితే అండ్ నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ ఉంది. సో ఈ ఆల్ కస్టమర్స్ని ఈ జేఎస్పీలో ట్రేడ్ చేయడం ఎలా అంటే ఇప్పుడు ఈ జేఎస్పీకి ఎలా తెలుస్తుంది అని అంటే ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఈ రిక్వెస్ట్, ఓకే, ఈ రిక్వెస్ట్ డాట్ సెట్ యాట్రిబ్యూట్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ సెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ ఏందిరా అంటే కీ వాల్యూ పేర్స్. సో ఫస్ట్ వన్ అనేది కీ, సెకండ్ వన్ అనేది వాల్యూ అంటే ఆబ్జెక్ట్స్, అంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వాల్యూ అనేది రైట్ సైడ్. సో సేమ్ యాజ్ కీ నేమ్ కూడా అదే ఇస్తున్నా, అంటే ఆల్ కస్టమర్స్ అనే కీ నేమ్తో ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీ అనే పేజ్లో అక్కడ రిట్రేట్ చేసుకొని చెప్తున్నా. ఓకే, ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీ అనే పేజ్లో ఒక్క చోటే అంటే ఇటరేట్ చేసుకోగలం, ఇంకెక్కడ ఇటరేట్ చేసుకోలేవు. ఎప్పుడు ఇఫ్ ఆల్ కస్టమర్స్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఒకవేళ నీకు డేటాబేస్ నుంచి వచ్చిన డేటా అనేది నల్ కానప్పుడు మాత్రమే సో ఏదైతే డేటా వచ్చిందో ఆ డేటాని వచ్చిన రిక్వెస్ట్కే సెట్ చేసి పంపిస్తున్నాం లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీకి. సో ఈ లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీని ట్రేడ్ చేయాలంటే సో మన దగ్గర ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఏదైతే ఉందో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, ఫస్ట్ ఏముందిరా అంటే ఇక్కడ సో ఫస్ట్ డివిజన్లో జస్ట్ ఒక హెడర్ ఉందన్నమాట. సో హెడర్ ఏంటంటే కస్టమర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక డివ్లో. సో ఇంకొక డివ్లో ఏముందిరా అంటే ఒక హెడ్డింగ్ ఉంది కస్టమర్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ కింద ఏముంది అంటే ఒక యాంకర్ ట్యాగ్ ఉంది, రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని నావిగేట్ చేస్తుంది అది. ఓకే, రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి నావిగేట్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రిప్ట్లెట్ అనేది ఉంది ఇది. సో ఈ స్క్రిప్ట్లెట్ అనేది ఎందుకు అంటే ఏదైతే జావా కోడ్ ఉంటుందో ఆ జావా కోడ్ రాసుకోవడానికి స్క్రిప్ట్లెట్ అనేది చేస్తాం. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జేఎస్పీ
అనే పేజ్కి నావిగేట్ చేస్తూ కీ వాల్యూ ఏమి ఇచ్చాను నేను ఆల్ కస్టమర్స్ అని ఇచ్చాను. ఓకే, ఆల్ కస్టమర్స్ ఇచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ దానిలో కూడా ఆల్ కస్టమర్స్ అని గెట్ చేసుకోవాలి, రిక్వెస్ట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి. సో ఇదంతా ఏం రిటర్న్ చేస్తుంది, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ని రిటర్న్ చేస్తుంది. సో ఈ లిస్ట్ అండ్ కస్టమర్ అనేది ఏ ప్యాకేజ్ నుంచి వచ్చాయో పైన స్పెసిఫై చేయాలి. సో కంట్రోల్ షిఫ్ట్ కొడితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ ఇక్కడ అవ్వవు, దీన్ని డైరెక్టివ్స్ అని అంటాం. సో లెస్ దెన్ యాంపర్సెంటల్ పేజ్ ఇంపోర్ట్ అని చెప్పేసి లిస్ట్ అనేది ఏ ప్యాకేజ్లోది. సో నువ్వు కస్టమర్ అని చెప్పేసి క్లాస్ యూజ్ చేసుకున్నావు, అది ఏ ప్యాకేజ్లోది అనేది స్పెసిఫై చేయాలి ఇక్కడ. కామ్ డాట్ మోడల్, సో కామ్ డాట్ మోడల్ అనే ప్యాకేజ్లో కస్టమర్ అనే క్లాస్ ఉంది. సో ఆ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ అంటే లైన్ నెంబర్ 26 అయిపోగానే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అన్ని ఇక్కడికి వచ్చేసాయి. సో వన్స్ కస్టమర్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అండ్ ఎంటీ కాకపోతే టేబుల్ అనేది ఇటరేట్ చేస్తాను. సో టేబుల్ ఏముంది, టేబుల్ హెడర్ అనేది ఐడి, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, యాక్షన్స్ ఉన్నాయి. సో ఈ పాస్వర్డ్ యాక్షన్ తర్వాత యాక్షన్స్ ఏందిరా అంటే అప్డేట్ అండ్ డిలీట్ ఫీచర్ కోసం. ఓకే, అండ్ రిమైనింగ్ ఏంది, సో ఏదైతే ఎన్ని రోస్ అయితే డేటా ఉంటుందో, సో వన్స్ నాట్ ఈక్వల్స్ నల్ అయినంత మాత్రాన డైరెక్ట్గా టేబుల్లో డేటా అనేది డిస్ప్లే చేయను. సో ఏంటంటే నా దగ్గర ఎన్ని రోస్ ఆఫ్ డేటా అయితే ఉన్నాయో అన్ని రోస్ ఆఫ్ డేటా మాత్రమే ఇటరేట్ అవ్వాలి. సో అప్పుడు ఏంది, సో టేబుల్ బాడీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సో టేబుల్ బాడీ అనేది ఇది. సో ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అయితే అన్నిసార్లు టేబుల్ రో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో నుంచి ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి, సో ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి కస్టమర్స్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్. సో ఈ కస్టమర్స్లో నుంచి ఒక కస్టమర్ అనేది వస్తాడు. సో కస్టమర్ డాట్ గెట్ ఐడి అంటే ఎన్క్యాప్సులేషన్ క్లాస్లో ఉండే గెట్ మెథడ్ని వాడుకుంటున్నాం. ఓకే, సో ఐడి అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ గెట్ నేమ్ అంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్. సో పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ అయిపోయిన తర్వాత అప్డేట్ అండ్ డిలీట్. సో అప్డేట్ అండ్ డిలీట్ అన్నప్పుడు యాంకర్ ట్యాగ్లో ఎప్పుడైతే నేను ఇలా రాస్తానో అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. సో డిలీట్ అన్నప్పుడు డిలీట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. హిట్ అవుతూ సో డిలీట్ సర్వ్లెట్ అంటూ అంటే డిలీట్ చేయాలంటే బేస్డ్ ఆన్ ప్రైమరీ కీనే చేయాలి కాబట్టి దీన్ని క్వరీ పారామీటర్స్ అంటాం. సో సిఐడి అనే నేమ్తో ఐడి అనేది వెళ్తుంది బ్యాక్ ఎండ్కి. సో దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఎక్కడ, డిలీట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ మ్యాప్ అయి ఉన్న సర్వ్లెట్లో. సో ఫస్ట్ దీన్ని రన్ చేస్తాం. సో ఎప్పుడైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి సో వన్స్ మళ్ళీ లాగిన్ అయిపోతాం. సో ఏంటంటే g.com 1 2 3 4 5 6 7. సో వన్స్ లాగిన్ అవ్వగానే నాకు ఏమవుతుంది, సో మళ్ళీ ఒక నేమ్తో రిజిస్టర్ అవుతా. సో ఏదో ఒక నేమ్, సో నాకు తెలిసిన నేమ్ అదొకటే కాబట్టి gmail.com. పాస్వర్డ్ పెద్ద ఇద్దాం అమ్మాయి కాబట్టి. సో వన్స్ అయిపోయింది. సో s@gmail.com. నెక్స్ట్ 1 to 9. సో వన్స్ లాగిన్ అయిపోగానే సో ఏమొచ్చింది, సో లాగిన్ అయిపోగానే home.jsp అంటే home.jsp పేజ్ ఎగ్జిక్యూట్ అయింది. ఈ home.jsp లో వ్యూ ఆల్ కస్టమర్స్ అనే ఒక బటన్ ఉంది. సో వ్యూ ఆల్ కస్టమర్స్ అన్నప్పుడు /లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది, అంటే ఈ యూఆర్ఎల్ హిట్ అవుతుంది. ఈ యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు ఏం చేస్తున్నావు, సో కస్టమర్ డాలో ఒక మెథడ్ ఉంది గెట్ ఆల్ కస్టమర్స్ అని చెప్పేసి టేబుల్లో డేటా మొత్తం తీసుకొచ్చి దీంట్లో ట్రేడ్ చేస్తున్నావు. ఓకే, ఇది ఇప్పుడు ఇంటర్నల్ ప్రాసెస్ జరిగేది. /లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ నాట్ అవైలబుల్. సో ఇప్పుడు హోమ్ పేజ్లో ఏదైతే ఇచ్చావో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా అదే ఉండాలి. సరే, సో మనం కొత్త కంట్రోలర్ ఒకటి క్రియేట్ చేసాం కాబట్టి సో వన్స్ రీస్టార్ట్ చేయాలి సర్వర్. సో లేదంటే మన బ్రౌజర్ అనేది ఐడెంటిఫై చేయలేదు. సో నేను డైరెక్ట్గా ఇప్పుడు లాగిన్ అయిపోతాను.
ఓకే. సో ఇక్కడ ఎప్పుడైతే నువ్వు సర్వ్లెట్ నార్మల్గా ఏదైనా సర్వ్లెట్ క్రియేట్ చేసినప్పుడు ఇలా మాన్యువల్గా అంటే బై డిఫాల్ట్గా ఎప్పుడైతే ఇలా మ్యాపింగ్ అవుతుందో ఈ మ్యాపింగ్ అనేది తీసేయి. సో ఎయిదర్ నువ్వు మ్యాప్ చేయాల్సింది ఇలా వెబ్ డాట్ ఎక్స్ఎంఎల్ పేజ్లో అయినా మ్యాప్ చేయాలి, లేదా మోడర్న్ వే ఏందిరా అంటే అర్థలెట్ వెబ్ సర్వ్లెట్ అనేది యూజ్ చేసావు. సో వెబ్ సర్వ్లెట్ యూజ్ చేసినప్పుడు ఈ మాన్యువల్ మ్యాపింగ్ అనేది అవసరం లేదు. సో అలా రెండు ఉన్నప్పుడు రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి నీ టామ్ క్యాట్ అనేది సర్వర్ రన్ అవ్వదు. ఓకే. సో నెక్స్ట్ డైరెక్ట్గా రన్ చేసేస్తున్నా. లాగిన్ అవ్వగానే వ్యూ ఆల్ కస్టమర్స్ అనగానే డేటాబేస్లోకి వెళ్ళి సో ఇంత డేటా అనేది ఉందన్నమాట. నా డేటాబేస్లో ఉండే డేటా ఇది. సో డేటాబేస్లో 1 2 3 4 5 ఉన్నాయా? సో ఇక్కడ కూడా 5 ఉంటాయి. సో ఎవ్రీ రోకి అప్డేట్ అండ్ డిలీట్ అనేది పెట్టాను. సో ఫస్ట్ వన్ చూడు, డిలీట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ బాటమ్ చూడు సిఐడి ఈక్వల్స్ టు 1 ఉంది. సో సెకండ్ వన్ సుభాన్కి 2 ఉంది. సో థర్డ్ వన్ గుణాకి 3 ఉంది. ఫోర్త్ వన్ సిఐడి అనేది 4 ఉంది. ఫిఫ్త్ వన్ సింధుకి 5 ఉంది. ఓకే. సో డైనమిక్గా చేంజ్ అవుతుంది అని అంటే జేఎస్పి, ఓకే, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జేఎస్పిలో నేను అప్డేట్ అనే దానికి స్లాష్ డిలీట్ సర్వ్లెట్ అని చెప్పేసి క్వరీ పారామీటర్స్లో సిఐడి ఈక్వల్స్ అని చెప్పేసి ఇది ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఏదైతే నా ఆబ్జెక్ట్ ఉందో ఇక్కడ ఏదైతే ఐడి అనేది ప్రింట్ అవుతుందో సేమ్ ఐడి అనేది సెండ్ చేయాలనుకుంటున్నా బేస్డ్ ఆన్ ఐడి. సో ఆ ఎంటైర్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయాలనుకుంటే సో ఈ యూఆర్ఎల్ అనేది హిట్ చేయి. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఈ డిలీట్ అని చెప్పేసి హిట్ చేసాను అనుకో, సో గుణ అని చెప్పేసి, సో ఇది డిలీట్ అయిపోవాలి. సో డిలీట్ అయిపోవాలంటే నాకు స్లాష్ డిలీట్ సర్వ్లెట్ అనేది యూఆర్ఎల్ హిట్ అవ్వాలి. అంటే కంట్రోలర్ నేను క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి. సో ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. సో డిలీట్ సర్వ్లెట్ అనేది నా క్లాస్ నేమ్. సో ఈ క్లాస్కి సర్వ్లెట్ బిహేవియర్ రావాలంటే ఎక్స్టెన్స్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో ఈ సర్వ్లెట్ అనేది నా యాంకర్ ట్యాగ్తో మ్యాప్ అవ్వాలి అని అంటే సో స్లాష్ డిలీట్ సర్వ్లెట్. సో ఇంతటితో నా కంట్రోలర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ కంట్రోలర్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి బై డిఫాల్ట్గా గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. డిలీట్ సర్వ్లెట్ అన్నప్పుడు అంటే డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డూ గెట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు బై డిఫాల్ట్గా ఏదైతే ఫ్రంట్ ఎండ్ నుంచి సెండ్ చేస్తున్నావో ఆ డేటా అనేది రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ అని చెప్పేసి ఏదైతే అక్కడ సిఐడి అన్నావో ఇక్కడ ఐడి ఏదైతే ఇస్తామో అంటే ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఏదైతే ఇస్తామో ఆ నేమ్తో ఇక్కడ గెట్ చేసుకోవాలి. ఓకే. సో గెట్ చేసుకున్నంత మాత్రం డైరెక్ట్గా దీని రిటర్న్ టైప్ ఏముంటుంది అంటే సో ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చేది ఏదైనా స్ట్రింగ్లో నుంచి వస్తుంది. సో స్ట్రింగ్లో నుంచి వచ్చేది కాస్త నువ్వు ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ అని చెప్పేసి సో ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఐడి అనేది డైనమిక్గా వస్తుంది. ఈ వచ్చిన ఐడిని నా దగ్గర డావ్లో ఒక మెథడ్ ఉంది. సో ఒక మెథడ్ ఏందిరా అంటే లాగిన్ అయిపోయిన తర్వాత డిలీట్ కస్టమర్ బై ఐడి. సో డిలీట్ కస్టమర్ బై ఐడి ఏం చేస్తుందిరా అంటే సిఐడి ఒక ఐడిని రిసీవ్ చేసుకుంటుంది. సో సక్సెస్ఫుల్గా డిలీట్ చేస్తే సక్సెస్ అనేది రిటర్న్ చేస్తుంది, లేదా ఫెయిల్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఆ సక్సెస్ ఫెయిల్ రిటర్న్ చేయాలంటే ఫస్ట్ డేటాబేస్తో కనెక్షన్ అనేది స్టాబ్లిష్ చేస్తున్నా. నెక్స్ట్ క్వరీ అనేది అంటే ప్రిపేర్ చేస్తున్నా. సో ఆ క్వరీ ఏంటంటే డిలీట్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే నా టేబుల్లో నుంచి ఒక రో అనేది డిలీట్ చేయి. సో ఆ రో అనేది స్పెసిఫై చేయాలి నేను డిలీట్ ఫ్రమ్ కస్టమర్స్ వేర్ సిఐడి ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఈ ప్లేస్ హోల్డర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది కంట్రోల్ చేయొచ్చు మనం. సో దట్ ఈస్ ద వాట్ డిఫరెన్స్ బిట్వీన్ క్రియేట్ స్టేట్మెంట్ అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఈ ప్రిపేర్ స్టేట్మెంట్కి ప్లేస్ హోల్డర్కి సెట్ చేయాలంటే ఎస్టీ డాట్ సెట్ ఇంట్ అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి సిఐడి ఏదైతే ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకున్నావో ఆ ఐడిని సెట్ చేస్తున్నాం. సో ఆ ఐడిని బేస్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతే ఈ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేది 1 రిటర్న్ చేస్తుంది. అది ఎన్లో స్టోర్ అవుతుంది. ఒకవేళ 1 అనేది రిటర్న్ చేస్తే 1 గ్రేటర్ దెన్ 0 కాబట్టి స్టేటస్ సక్సెస్ అనేది మారిపోతుంది, ఫెయిల్ కాస్త. ఓకే. ఈ స్టేటస్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఈ క్లాస్కి మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్లో ఎలాంటి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశానో ఇలాంటి ఆబ్జెక్టే డిలీట్ సర్వ్లెట్లో కూడా
క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత cdao డాట్ డిలీట్ సర్వ్లెట్ అని చెప్పేసి సిఐడిని సెండ్ చేస్తాను. సో ఈ సిఐడిని సెండ్ చేస్తే ఇది స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, స్ట్రింగ్ని రిటర్న్ చేసినప్పుడు ఈ స్ట్రింగ్ వాల్యూని స్టేటస్ కింద లెక్కేస్తున్నాం. ఓకే, ఈ స్టేటస్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో స్టేటస్ అని చెప్పేసి ఇఫ్ స్టేటస్ అనేది హాట్ ఈక్వల్స్ సక్సెస్ అయితే ఒకవేళ సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే సో ఏం చేయాలి? సో సక్సెస్ఫుల్గా డిలీట్ అయితే అంటే టేబుల్లో ఒక రో అనేది పోయింది. సో ఇక్కడ చూడు, సో వన్స్ డిలీట్ అయిపోయింది ఒక టేబుల్లో ఒక రో అనేది డిలీట్ అయిపోయింది. సో వన్స్ ఈ రో అనేది డిలీట్ అయిపోగానే ఈ రో ఎంటైర్ రో అనేది డిలీట్ అయిపోయి రిమైనింగ్ రోస్ అన్ని చూపించాలి. అంటే అగైన్ మళ్ళీ నేను ఈ కంట్రోలర్ని కాల్ చేయాలి, లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ని హిట్ చేయాలి. సో ఈ స్పెసిఫిక్ యూఆర్ఎల్ని ఎందుకు హిట్ చేయాలంటే ఈ కంట్రోలర్ మెయిన్ థీమ్ ఏంది? సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, అప్డేటెడ్ డేటా ఏదైతే ఉందో సో డావ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో డావ్లో ఉండే గెట్ ఆల్ కస్టమర్స్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్స్ అనేవి నల్ కాకపోతే సో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ డాట్ జిఎస్పికి ఆల్ కస్టమర్స్ని సెట్ చేసి పంపిస్తుంది. అంటే నేను జస్ట్ ఈ యూఆర్ఎల్ అనేది హిట్ చేసి చాలు. ఓకే, సో డిలీట్ కస్టమర్ నుంచి ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్ని కాల్ చేయాలంటే ఆర్ఈఎస్పి అంటే ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ అనేది తీసుకున్న రెస్పాన్స్ అనేది ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్ సెండ్ చేస్తున్నాం. రెస్పాన్స్ డాట్ సెండ్ రీడైరెక్ట్ అని చెప్పేసి సో ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి అంటే ఆ కంట్రోలర్ మ్యాప్ చేసుకున్న యూఆర్ఎల్ని హిట్ చేస్తే సరిపోతుంది. సో ఓకే, డన్. సో అగైన్ నేను కొత్త కంట్రోలర్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అగైన్ మళ్ళీ కొత్తగా రన్ చేస్తాను. ఓకే, సో ఒక కొత్త నేమ్ రాద్దాం. సో లెట్స్ సపోర్ట్ సుమా @gmail.com. సో 1 2 3 4 5 6 అప్ టు 0 వరకు ఎంటర్ చేసాం. సో వన్స్ రిజిస్ట్రేషన్ అవ్వగానే సో అదే నేమ్ అంటే అదే మెయిల్ ఐడితో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సుమా 1 to 0 వరకు. సో వన్స్ లాగిన్ అవ్వగానే సో ఎవరు లాగిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అంటే ఆ మెయిల్ ఐడి అనేది వస్తుంది. సో మెయిల్ ఐడి తర్వాత వ్యూ ఆల్ కస్టమర్స్ అంటున్నాం. ఓకే, అంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అన్ని గెట్ చేసుకుంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఇక్కడ జస్ట్ వ్యూ ఆల్ కస్టమర్స్ అన్నా కూడా వ్యూ ఆల్ కస్టమర్స్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ బాటంలో చూడు /లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. అంటే /లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అంటే ఫ్రెష్గా టేబుల్లో ఏదైతే డేటా ఉందో అప్డేటెడ్ డేటా ఆ డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం. సో రిప్రజెంట్ చేసిన తర్వాత డిలీట్ అని క్లిక్ చేస్తే సో ఇది ఏదైతే గుణ అని ఉందో 4th వన్ డిలీట్ అవ్వగానే డిలీట్ అయిపోయింది. సో ఇది సింధు అంటే బేస్డ్ ఆన్ ప్రైమరీకి. సో డిలీట్ అన్నప్పుడు సిఐడి ఈక్వల్స్ లెఫ్ట్ సైడ్ చూడు కింద సిఐడి ఈక్వల్స్ టు 5 ఉంది. సో డిలీట్ అనగానే సింధు ఆబ్జెక్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అంటే నీ డేటాబేస్లో కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. ఓకే, 1 2 రోల్ నెంబర్ అంటే 1 2 3 6 అనేవి ఉన్నాయి. సో వన్స్ డిలీట్ కాకముందు అంటే జస్ట్ నీకు కన్ఫర్మేషన్ అనేది కావాలి అనుకుంటే సో ఇక్కడ రాసుకో జస్ట్ ఏంటంటే రిటర్న్ కన్ఫర్మ్ అని చెప్పేసి. సో ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ఉంది మన దగ్గర. ఆన్ క్లిక్ అని చెప్పేసి ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు రిటర్న్ కన్ఫర్మ్ you want to delete అని చెప్పేసి అగైన్ ఒకసారి అడుగుతున్నాను అనమాట. సో ఇది ఏదైతే ఉందో రీఫ్రెష్ కొట్టేసి సో వన్స్ ఎప్పుడైతే అడుగుతుందో సో యూ వాంట్ టు డిలీట్. సో ఓకే అంటేనే డిలీట్ అయిపోతుంది, లేదంటే క్యాన్సిల్ అంటే నార్మల్ వస్తుంది. సో ఒక కొత్త కస్టమర్ని యాడ్ చేయాలంటే మళ్ళీ న్యూ అడుగుతుంది. సో ఇప్పుడు ఏముంది మన దగ్గర అప్డేట్ అనే ఫీచర్ ఒకటి ఉంది. సో ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించినప్పుడు ఏం చెప్పాను నేను, సో అప్డేట్ అనేది సో ఫస్ట్ మనం ప్రైమరీ కీని సెండ్ చేయాలి.
అంటే అంటే బ్యాక్ ఎండ్ కి ప్రైమరీ కీని సెండ్ చేయాలంటే బేస్డ్ ఆన్ ఐడి. సో ఈ ఐడిని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఆబ్జెక్ట్ ని గెట్ చేసుకోవాలి. అంటే గెట్ కస్టమర్ బై ఐడి. సో ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని గెట్ చేసుకోవాలంటే జస్ట్ దీనిపైన కర్సర్ ప్లేస్ చేయి. ఫస్ట్ రోలో సిఐడి ఈక్వల్స్ టు 1 ఉంది, సెకండ్ వన్ 2 ఉంది, 3 ఉంది, నెక్స్ట్ 6 ఉంది. సో నేను ఎప్పుడైతే లాస్ట్ వన్ లేదంటే గుణ దానిపైన క్లిక్ చేస్తాను, సిఐడి అనేది థర్డ్ ప్రైమరీకి పైన ఉన్న ఆబ్జెక్ట్ ని గెట్ చేసుకొని ఫామ్ లో డిస్ప్లే చేయాలి ఆల్రెడీ ప్రీడిఫైన్ డేటాతో. సో అప్పుడు ఏం చేయొచ్చు నేను, ఒకవేళ గుణ అనే దానికి సర్నేమ్ అనేది యాడ్ చేస్తా, లేదంటే మెయిల్ చేంజ్ చేస్తా, లేదంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మళ్ళీ అప్డేట్ అన్నప్పుడు అప్డేటెడ్ డేటా అనేది డేటాబేస్ లో స్టోర్ అయ్యి మళ్ళీ ఇలాంటి పేజెస్ చూపించాలి నాకు. ఓకే, దట్ ఈస్ వాట్ మై మెయిన్ థింగ్. సో అలా చూపించాలరా అంటే ఫస్ట్ నేను అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు ఇలా సో అప్డేటెడ్ సర్వ్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకురా అంటే నా దగ్గర అప్డేటెడ్ సర్వ్లెట్లో ఇక్కడ స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. దీన్ని మ్యాచ్ చేసే కంట్రోలర్ లేదు, అంటే దీన్ని మ్యాప్ చేసే కంట్రోలర్ లేదు. సో ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అప్డేట్ సర్వ్లెట్ అని చెప్పేసి. ఓకే, వెబ్ సర్వ్లెట్ అని చెప్పేసి ఫస్ట్ దీన్ని మ్యాప్ చేసుకుంటాం. సో మ్యాప్ చేసినంత మాత్రం సర్వ్లెట్ బిహేవియర్ వస్తుందా అంటే లేదు, ఎక్స్టెండ్స్ హెచ్టిటిపి సర్వ్లెట్ అని చెప్తాం. సో ఎక్స్టెండ్ హెచ్టిటిపి సర్వ్లెట్. సో ఇప్పుడు సర్వ్లెట్ క్యాపబిలిటీస్ అనేవి వచ్చాయి. సో నేను ఇక్కడ నుంచి లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ నుంచి స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అని యూఆర్ఎల్ హిట్ చేస్తున్నా విత్ సిఐడి. అంటే సిఐడి నుంచి సో కస్టమర్ ఐడిని సెండ్ చేస్తున్నా ఇక్కడికి అప్డేట్ సర్వ్లెట్లో ఉండే డూగెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాంకర్ ట్యాగ్ కాబట్టి. ఓకే, సో ఈ డూగెట్ మెథడ్లో డిలీట్ అప్పుడు ఎలాగైతే ఐడిని గెట్ చేసుకున్నావో, ఐడిని గెట్ చేసుకోవడం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం, అంటే డావ్లో ఉండే కస్టమర్ డావ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. అంటే ఎప్పుడైతే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి సో ఈ పేజ్లో నుంచి, అంటే ఇది ఈ పేజ్ నుంచి అప్డేట్ అని క్లిక్ చేస్తావు, స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనేది యూఆర్ఎల్ హిట్ అవుతుంది. సో స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అని హిట్ అయినప్పుడు ఈ కంట్రోలర్లో ఉండే డూగెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీంట్లో ఐడిని బేస్ చేసుకొని ఫస్ట్ ఆబ్జెక్ట్ అనేది సెండ్ చేయాలి. సో ఆబ్జెక్ట్ని సెండ్ చేయాలంటే నా దగ్గర గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది కస్టమర్ డావ్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక మెథడ్ని రాసుకున్నా, అంటే సర్వీసెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇక్కడ ఉంది, గెట్ ఆల్ కస్టమర్స్, లాగిన్ చెక్, గెట్ కస్టమర్ బై ఐడి. అంటే ఓకే, సో ఇక్కడ ఏంది డిలీట్ కస్టమర్ బై ఐడి. సో వన్స్ డిలీట్ అనేది అయిపోయింది నా దగ్గర, బేస్డ్ ఆన్ ప్రైమరీకి డిలీట్ చేసేసా. దాని తర్వాత బేస్డ్ ఆన్ ప్రైమరీకి ఫస్ట్ ఆబ్జెక్ట్ని గెట్ చేసుకుంటున్నా. అంటే ఇది ఇక్కడ ఒక మెథడ్ ఉంది, దీనికి ప్రైమరీకి అనేది సెండ్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేస్తున్నా. అంటే ఈ మెథడ్ రిసీవింగ్ 1 ఆర్గ్యుమెంట్ రిటర్నింగ్ 1 ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏంటంటే అంటే ఎంటీ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకున్నా. దాని తర్వాత డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు ప్లేస్ హోల్డర్. సో ఈ ప్లేస్ హోల్డర్లోకి ఒక్క డేటాని పంపిస్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఒకటే ఉంది కాబట్టి నా దగ్గర ప్లేస్ హోల్డర్ ఒకటే పంపిస్తున్నా. సో ఈ సెలెక్ట్ క్వరీ కాబట్టి ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్ని కాల్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ క్వరీ అనే మెథడ్ ఏం చేస్తుంది, రిజల్ట్ సెట్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఉంటాడు, ఒక ప్రైమరీ కీ బేస్ చేసుకొని ఒక్కడే ఉంటాడు, ఎందుకంటే ప్రైమరీ కీ అనేది యూనిక్ ఉంటుంది. ఓకే, ఒక్కడే ఉంటాడు కాబట్టి వైల్ లూప్ ఒకసారి తిరుగుతున్నప్పుడు ఏదైతే నీ దగ్గర ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్లోకి సి డాట్ సెట్ ఐడి అని చెప్పేసి రిజల్ట్ సెట్లోకి ఏదైతే డేటా వస్తుందో ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అని చెప్పేసి ఫస్ట్ కాలం ఏదైతే వస్తుందో ఆ కాలంని ఈ ఐడికి సెట్ చేస్తున్నాం. సి డాట్ సెట్ నేమ్ అని చెప్పేసి రిజల్ట్ సెట్లో నుంచి వచ్చే నేమ్ని సెట్ చేస్తున్నాం. సి డాట్ ఈమెయిల్ అని చెప్పేసి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే ఈమెయిల్ని సెట్ చేస్తున్నాం. ఆ ఏ ఈమెయిల్ని బేస్డ్ ఆన్ ప్రైమరీకి, ఆ ప్రైమరీకిని బేస్ చేసుకొని వచ్చి ఈమెయిల్ని సెట్ చేస్తున్నాం, ఆ పాస్వర్డ్ని సెట్ చేస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సిని రిటర్న్ చేస్తున్నాం. సి మీన్స్ ఆబ్జెక్ట్. ఓకే, కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నాం. ఈ కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలంటే ఈ మెథడ్ని కాల్ చేయాలి. ఈ మెథడ్ని ఎక్కడ cdao డాట్ గెట్ కస్టమర్ బై ఐడి అని చెప్పేసి సిఐడిని సెండ్ చేసే చాలు. అంటే ఐడి అనేది వచ్చి ఉంటుంది ఇక్కడ. సో సిస్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ రాసుకో గెట్ ఎలిమెంట్ బై ఐడి కాల్డ్, అంటే ఎలిమెంట్
ఐడిని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకునే మెథడ్ అనేది కాల్ అయింది. సో వన్స్ కాల్ అయినప్పుడు అది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే ఎంటైర్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది కస్టమర్ని. ఓకే, కస్టమర్ అనే ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ కస్టమర్ అనే ఆబ్జెక్ట్ని నువ్వు ఎక్కడ చూపించాలి? సో ఒకవేళ టేబుల్లో చూపించావు అనుకో, మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ సబ్మిట్ కొడితే మళ్ళీ బ్యాకెట్కి రాదు. సో మళ్ళీ ఫామ్లోనే చూపించాలి. సో ఫామ్లో చూపించాలి అంటే సో నీ దగ్గర ఒక HTML లేదా JSP పేజ్ అనేది కావాలి నీకు. ఓకే, సో JSP ఏందిరా అంటే అప్డేట్ సర్వ్లెట్ లేదంటే అప్డేట్ కస్టమర్. అప్డేట్ కస్టమర్ డాట్ JSP అనేది ఒకటి ఉంది. ఓకే, అప్డేట్ కస్టమర్ డాట్ JSP. సో ఇక్కడ అప్డేట్ డాట్ సర్వ్లెట్లో ఎప్పుడైతే నీ దగ్గర బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ, సో ప్రైమరీ కీని రిసీవ్ చేసుకున్నావు, గెట్ ఎలిమెంట్ బై ఐడి అన్నావు. సో కస్టమర్ అనేది వచ్చింది. సో కస్టమర్ అనేది వచ్చిన తర్వాత సో రిక్వెస్ట్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ డాట్ గెట్ రిక్వెస్ట్ డిస్పాచర్ అని చెప్పేసి అప్డేట్ కస్టమర్ డాట్ JSP. సో ఆ JSP పేజ్కి నావిగేట్ చేయాలి. ఓకే, ఆ JSP పేజ్ అనేది రిసీవ్ చేసుకోవాలి కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఆర్డి డాట్ ఫార్వర్డ్. సో ఈ అప్డేట్ కస్టమర్ డాట్ JSPకి డైరెక్ట్గా ఈ కస్టమర్ని రిసీవ్ చేసుకునే క్యాపబిలిటీ ఉందా అంటే ఉండదు. రిక్వెస్ట్ డాట్ సెట్ అట్రిబ్యూట్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ సెట్ చేయాలి మనం. ఇక్కడ ఏదైతే ఈ కస్టమర్ ఉందో ఈ కస్టమర్ అనేది రైట్ సైడ్ ఆబ్జెక్ట్. సో కీ వాల్యూ కూడా అదే ఇవ్వాలి. ఓకే, సో కీ వాల్యూ కూడా అదే ఇచ్చినప్పుడు రిజిస్టర్ డాట్ HTMLలో ఏదైతే ఫామ్లో డేటా ఉందో సో ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా అప్డేట్ కస్టమర్ కూడా సేమ్ అదే ఇస్తున్నా. సో ఏదైతే చేంజ్ చేస్తున్నానో జస్ట్ చూడు. సో రిజిస్టర్ అన్నావు, ఇక్కడ రిజిస్టర్ కాదు, ఇప్పుడు అప్డేట్ అని చెప్పి. సో ఇక్కడ రిజిస్టర్ సర్వ్లెట్ కాదు, ఏదైతే అప్డేట్ సర్వ్లెట్ రిసీవ్ చేసుకుంటుందో అప్డేట్ సర్వ్లెట్. ఓకే, అప్డేట్ సర్వ్లెట్ అని URL హిట్ చేస్తున్నా. పోస్ట్ వేలో డేటా అనేది పోతుంది. CNAME అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ రిజిస్టర్. సో రిజిస్టర్ అనేది కాదు, అప్డేట్ ఇస్తారు. సో వన్స్ డేటా అనేది ఇక్కడ చూపించాలి అని అంటే సో నా కంట్రోల్ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు అప్డేట్ సర్వ్లెట్ అనే దగ్గర ఉంది. సో అప్డేట్ సర్వ్లెట్ నుంచి అప్డేట్ కస్టమర్ డాట్ JSP పేజ్ని ట్రేడ్ చేస్తున్నాం. అప్డేట్ కస్టమర్ అంటే అప్డేట్ కస్టమర్ డాట్ JSPని ట్రేడ్ చేస్తూ కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తున్నా. అంటే ఈ కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ఇక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిసీవ్ చేసుకోవాలంటే లెస్ దెన్ పర్సంటైల్ అని చెప్పేసి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో ఓకే ఇక్కడ ఎలాగైతే ఇంతకుముందు రాసుకున్నాము. ఓకే, ఇలా ఇలా ఏదైతే రాసుకున్నాము యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అలాగే గెట్ చేసుకో. బట్ ఇక్కడ ఆల్ కస్టమర్స్ అని కాదు, కీ వాల్యూ ఏముంటుంది అంటే కస్టమర్ అని చెప్పి సెట్ చేశారు. ఓకే, కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. కస్టమర్. సో ఈ కస్టమర్ అనేది ఏ క్లాస్ నుంచి వచ్చింది, సో అంటే ఏ ప్యాకేజ్ నుంచి వచ్చింది అనేది మనం స్పెసిఫై చేయాలన్నమాట. @ పేజ్ ఇంపోర్ట్ అని చెప్పేసి సో కామ్ డాట్ మోడల్ డాట్ కస్టమర్. సో ఎర్రర్స్ అన్నీ పోతాయి. ఓకే, ఇది రిక్వెస్ట్. సో వన్స్ రిక్వెస్ట్ డాట్ అక్కడ సెట్ చేసాము, ఇక్కడ గెట్ చేసుకున్నాం. ఇప్పుడు సి అనే దాంతో ఇప్పుడు నేను ఈ ఎన్క్యాప్సులేషన్లో ఓకే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో ఒక వాల్యూ అనే ఒక వేరియబుల్ అంటే ఒక ఫీల్డ్ అనేది ఉంటుంది, అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్లో ఓకే ఈ అట్రిబ్యూట్లో ఎక్స్ప్రెషన్ ఓకే JSPలో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి సి డాట్ గెట్ CNAME అని చెప్పి CNAME ప్రింట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ని కూడా సేమ్ అలాగే ప్రింట్ చేయొచ్చు. సో అలా ప్రింట్ చేస్తే వచ్చిందే ఈ అప్డేట్ కస్టమర్. ఓకే, సో ఏదైతే వచ్చిందో రిక్వెస్ట్ డాట్ గెట్ కస్టమర్ అని చెప్పేసి కస్టమర్ నేమ్తో కీ నేమ్తో ఇక్కడ సెండ్ చేసిన కీ నేమ్తో ఇక్కడ గెట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఏదైతే కీ నేమ్ ఇచ్చానో ఇక్కడ గెట్ చేసుకుంటున్నా సేమ్ అదే నేమ్తో. ఓకే,
రైట్ అని క్లోజ్ చేస్తాను. ఇక్కడ అప్డేట్ కస్టమర్లో గెట్ చేసుకుంటున్నాం. గెట్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ అనేది సి అని స్టోర్ చేసుకున్నాం. సో సి డాట్ గెట్ ఐడి అని చెప్పి గెటర్ కాల్ చేసుకుంటున్నా. వాల్యూ అనే అట్రిబ్యూట్లో సి డాట్ గెట్ నేమ్, సి డాట్ గెట్ ఈమెయిల్, సి డాట్ గెట్ పాస్వర్డ్. సో ఈ పేజ్ ఇటరేట్ అయిందిరా అంటే నాకు ఆల్రెడీ డేటాబేస్లో ఆ ఆబ్జెక్ట్ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ ఆబ్జెక్ట్ ఫీల్డ్ వాల్యూస్ అనేది ఫామ్లో చూపించాలి. సో వన్స్ ఫామ్లో చూపించిన తర్వాత అగైన్ మళ్ళీ నేను సబ్మిట్ అని కొడితే స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవ్వాలి. యూఆర్ఎల్ హిట్ అవుతూ ఈసారి మెథడ్ అనేది ఏది పోస్ట్ వేలు వెళ్తుంది కాబట్టి డూ పోస్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నా దగ్గర డూ పోస్ట్ మెథడ్ ఉందా? సో డూ పోస్ట్ మెథడ్ లేదు. సో డూ పోస్ట్ మెథడ్ అనేది జస్ట్ ఓవర్ చేసి రాసుకుంటా. సో ఇంతవరకు ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు 1 అని చెప్తా. ఓకే, సో కొత్త కంట్రోలర్ కాబట్టి అగైన్ రన్ ఆన్ సర్వర్. సో డైరెక్ట్గా లాగిన్ అయిపోతాం. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత వ్యూ ఆల్ కస్టమర్స్. సో ఇది ఏదైతే ఉందో టూని బేస్ చేసుకొని ఓకే ఆబ్జెక్ట్ అనేది రావాలి నాకు. సో ఎప్పుడైతే నేను 2 అనేది క్లిక్ చేస్తున్నాను, ఓకే 2 అనేది క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్ బాటంలో చూడు స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. సో స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు స్లాష్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు ఈ కంట్రోలర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కంట్రోలర్లో గెట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఎందుకంటే యాంకర్ ట్యాగ్ నుంచి పంపిస్తున్నావు అండ్ క్వరీ పారామీటర్లో సిఐడిని సెండ్ చేస్తున్నావు కాబట్టి ఆ ఐడిని బేస్ చేసుకుని ఉన్న ఆబ్జెక్ట్ని గెట్ చేసుకుంటున్నావు ఫస్ట్ డేటాబేస్లో. ఆ ఆబ్జెక్ట్ని మోడల్కి సెట్ చేస్తున్నావు అంటే ఏదైతే వచ్చిందో రిక్వెస్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిక్వెస్ట్కి సెట్ చేస్తున్నాం. సెట్ చేసిన తర్వాత అప్డేట్ డాట్ కస్టమర్కి అప్డేట్ డాట్ కస్టమర్ డాట్ జేఎస్పీ పేజ్లో ఇటరేట్ చేసుకో అనే క్యాపబిలిటీ అనేది ఇస్తున్నాం. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ అప్డేట్ కస్టమర్ డాట్ జేఎస్పీ పేజ్లో ఆల్రెడీ ప్రీ డిఫైన్ డేటా అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ జీమెయిల్ ఏదైతే ఉందో ఆ జీమెయిల్కి మనం గ్యాప్ ఇవ్వలేదు. సో రిక్వైర్డ్ అనేది కూడా వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు సుబాన్ అనే దగ్గర ఏదైతే షేక్ అని ఉందో నేను సుబాన్ పక్కన షేక్ అనేది యాడ్ చేసి మళ్ళీ అప్డేట్ అని క్లిక్ చేస్తాను. సో మళ్ళీ అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది నాకు. అంటే ఈ ఫామ్ ఎప్పుడైతే మళ్ళీ అప్డేట్ అని క్లిక్ చేసినప్పుడు యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. సో యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు అగైన్ అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. బట్ ఈసారి డూ గెట్ మెథడ్ కాదు, డూ పోస్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో వన్స్ డూ పోస్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు సో రిజిస్టర్ సర్వ్లెట్లో ఎలాగైతే నేను డేటా రిసీవ్ చేసుకున్నాను ఓకే సేమ్ యాజ్ ఇక్కడ కూడా సేమ్ అదే డేటా అనేది రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ డేటా రిసీవ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా డేటా ఏది వస్తుందా అంటే సిఐడి అనేది వస్తుంది. సో సిఐడి అనేది ఆల్రెడీ అప్డేటెడ్ సర్వ్లెట్లో ఇంటీజర్లా రిసీవ్ చేసుకోవాలి. సో 4 ఫీల్డ్స్ వస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ నుంచి 4 ఫీల్డ్స్ వస్తున్నాయి. ఓకే, అంటే అప్డేట్ కస్టమర్ డాట్ జేఎస్పీలో సిఐడి అనేది వస్తుంది. వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసినా కూడా అప్డేటెడ్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఈ అప్డేటెడ్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే సో రిజిస్టర్ కంట్రోలర్లో ఏదైతే ఉందో సో రిజిస్టర్ అప్డేట్ సర్వ్లెట్లో కూడా యాజ్ ఇట్ ఈస్గా కింద ప్రింట్ చేసుకుంటే ఇది అప్డేటెడ్ ఆబ్జెక్ట్ ఇది. ఓకే, అప్డేటెడ్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ సిఐడి అని వస్తుంది. సిఐడి. సో వన్స్ సిఐడి సి నేమ్ అంటే కస్టమర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈమెయిల్. ఓకే, సో వన్స్ ఇవంతా రిసీవ్ చేసుకున్న తర్వాత సో ఇవన్నీ డివైడ్ ఉన్నాయి కాబట్టి అగైన్ మోడల్కి ఇంజెక్ట్ చేయాలి. సో మోడల్కి ఇంజెక్ట్ చేసిన తర్వాత డావ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అగైన్ మళ్ళీ అప్డేటెడ్ ఆబ్జెక్ట్ వచ్చిందని మళ్ళీ డావ్లో ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్కి నీ ఎంటైర్ ఈ కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని సెండ్ చేస్తే ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీని బేస్ చేసుకొని రిమైనింగ్ డేటా మొత్తం రీప్లేస్ చేసేయాలంటే అప్డేట్ చేసేయాలి. అలా అప్డేట్ చేయాలంటే డావ్లో ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ ఏంటి అంటే అప్డేట్ కస్టమర్. సో అప్డేట్ కస్టమర్ అనేది కస్టమర్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకుంటుంది. సో ఆబ్జెక్ట్ని రిసీవ్ చేసుకొని క్వరీ ఏంటి అంటే
update customer set cname equals to question mark, email equals to question mark, password equals to question mark, where cid equals to question mark. అంటే ఎక్సెప్ట్ ఐడి రిమైనింగ్ అన్ని చేంజ్ చేసేస్తుంది. అంటే ఫస్ట్ ప్లేస్ హోల్డర్లోకి cname, సెకండ్ ప్లేస్ హోల్డర్ ఈమెయిల్, థర్డ్ ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్, ఓకే. ఫోర్త్ ప్లేస్ హోల్డర్ అనేది సిఐడి, ఐడిని బేస్ చేసుకొని రిమైనింగ్ అంతా చేంజ్ చేస్తుంది. ఒకవేళ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయితే స్టేటస్ సక్సెస్ రిటర్న్ చేస్తుంది, లేదా ఆల్వేస్ ఫెయిల్ అనేది ఉంటుంది. అంటే మెథడ్ రిసీవ్ చేసుకుంటున్నది ఆబ్జెక్ట్ని, రిటర్న్ చేస్తున్నది స్ట్రింగ్ని. సో ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి కాల్ చేయాలి. సో సిడిఏఓ డాట్ అప్డేట్ కస్టమర్ అని చెప్పేసి సి అనేది పంపిస్తున్నాం. సో ఒకవేళ వన్స్ ఇది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది అనుకో, స్టేటస్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్ స్టేటస్ అనేది సక్సెస్ అయితే, సో డిలీట్లో ఎలాగైతే సక్సెస్ అయితే స్లాష్ లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ పేజ్కి నావిగేట్ చేశాను, యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా. సో అగైన్ అప్డేట్ అయిపోయిన తర్వాత, సో ఈ స్టేటస్ అనేది సక్సెస్ అయితే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అనే యూఆర్ఎల్ని హిట్ చేయాలి. అంటే లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ యూఆర్ఎల్ ఇది హిట్ అవుతుంది. సో ఇది హిట్ అయిందంటే బై డిఫాల్ట్గా ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మళ్ళీ లిస్ట్ ఆఫ్ కస్టమర్ డాట్ జేఎస్పీ పేజ్కి నావిగేట్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్ కాల్ చేస్తున్నా, అంతే. సో మళ్ళీ ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే ఉందో అగైన్ సో కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఒక కొత్త నేమ్తో కాల్ చేస్తాం. సో పాస్వర్డ్ వచ్చి 54321 ఓకే. ss@gmail.com 54321. సో వన్స్ లాగిన్ అవ్వగానే ఆ మెయిల్ ఐడి అనేది చూపించాలి. సో మెయిల్ ఐడి అయిపోయిన తర్వాత వ్యూ ఆల్ కస్టమర్స్ అని క్లిక్ చేయగానే డేటాబేస్లో ఉండే టేబుల్ డేటా మొత్తం రిప్రజెంట్ చేయాలి. సో ఎప్పుడైతే నేను ఏ రోలో అయితే అప్డేట్ అని క్లిక్ చేశానో ఆ రో సంబంధించిన ఎంటైర్ డీటెయిల్స్ మొత్తం ఫామ్లో చూపించాలి. సో శ్రీకాంత్ అని చెప్పేసి ఎస్ అని క్లిక్ చేశాను. సో ఒక క్యారెక్టర్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అప్డేట్ అని క్లిక్ చేస్తానో సో ఎంటైర్ ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి, సో ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది ఈ యూఆర్ఎల్ హిట్ చేసి సెండ్ అవ్వాలి. సో అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అవుతుంది. సో అప్డేట్ సర్వ్లెట్ అనే యూఆర్ఎల్ హిట్ అయినప్పుడు నీ డేటా అనేది పోస్ట్ వేలో వెళ్తుంది కాబట్టి డూ పోస్ట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ పోస్ట్ మెథడ్లో ఈ 4 ఫీల్డ్స్ని రిసీవ్ చేసుకుంటున్నాం, మోడల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం, అండ్ డావ్లో ఉండే ఒక మెథడ్ని కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే సో డేటాబేస్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్సెప్ట్ ప్రైమరీకి బేస్డ్ ఆన్ ప్రైమరీకి ఎంటైర్ ఫీల్డ్స్ అన్ని రీప్లేస్ చేస్తుంది, అంటే అప్డేట్ చేస్తుంది. సో అప్డేట్ చేసిన తర్వాత స్టేటస్ అనేది సక్సెస్ రిటర్న్ చేస్తుంది. సక్సెస్ రిటర్న్ చేస్తే సో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్పేసి ఇంకో యూఆర్ఎల్ హిట్ చేస్తున్నాం, ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్ని నావిగేట్ చేస్తున్నాం, ఓకే. సో అప్డేట్ అని చెప్పేసి సో శ్రీకాంత్ ఎస్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ఎంటైర్ CRUD అప్లికేషన్, ఓకే. సో ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట. సో దీన్ని నాకు రికార్డ్ చేయడానికి 1 hour 30 minutes పట్టింది. సో దీన్ని మీరు ఎలా చేస్తారో తెలియదు, మ్యాక్సిమం ట్రై టు డూ ఇన్ డిఫరెంట్ వేస్, లైక్ కస్టమర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాకుండా యూజర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్ ఎంప్లాయీ, స్టూడెంట్, ఆర్ ఇన్స్టా యూజర్, లేదంటే ఒక కస్టమర్ ఆన్ బోర్డింగ్ అని చెప్పేసి. సో డిఫరెంట్గా చేసుకోవచ్చు, యా. సో నేను ఈ కాన్సెప్ట్స్లో యూజ్ చేసింది మొత్తానికి సింపుల్ లూప్స్ అండ్ సమ్ జేఎస్పీ ట్యాగ్స్. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా కొట్టేయచ్చు, యా. బాయ్.